Morning all. NCERT 6th class geography 5th lesson. పాత బుక్లో అయితే 5th lesson, కొత్త బుక్లో అయితే 4th lesson. వాట్ బుక్స్ బరియల్స్ టెల్ హస్. మనకి పుస్తకాలు అండ్ సమాధులు ఏం చెప్తుంది? ప్రాచీన పుస్తకాలు, సమాధులు. ఒక చిన్న పాపని వాళ్ళ టీచర్ లైబ్రరీకి తీసుకెళ్తే ఈ పాప అన్ని గమనిస్తుందన్నమాట. ఏమని? ఈ రూమ్ చూస్తే మన క్లాస్ రూమ్ కంటే చాలా లార్జ్గా ఉంది, అంటే పెద్దగా ఉంది. మెనీ షెల్ఫ్స్ ఉన్నాయి అండ్ వాల్యూమ్ బుక్స్ ఉన్నాయి. కబోర్డ్స్ కూడా, సెల్ఫ్స్ కూడా బుక్స్తో నిండిపోయి ఉంది అని. లైబ్రరీ ఎప్పుడైనా చూసుంటే సేమ్ ఎక్కువ బుక్స్ ఉంటాయి కదా, ఓల్డ్ వాల్యూమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ టీచర్ని అడిగింది. ఏంటి ఇన్ని బుక్స్ ఉన్నాయి అని చెప్పేసి అడిగితే టీచర్ చెప్తుంది, కబోర్డ్లో ఉన్నాయి వెరీ స్పెషల్, ప్రత్యేకమైన బుక్స్. అవి ఏంటంటే డిఫరెంట్, వేరు మతాలకి సంబంధించింది అని చెప్పింది. పిల్లల్ని లైబ్రరీకి తీసుకెళ్తే ఎవ్రీథింగ్ గమనిస్తారు. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బుక్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ప్రాచీనమైన పుస్తకాలు. యు మే హ్యావ్ హియర్డ్ అబౌట్ ద వేదాస్. మనం వేదాస్ గురించి వినుంటాం కదా. వేదాస్ ఎన్ని ఉన్నాయి? 4 వేదాస్. అవేమేంటి? ద ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వేద. వేదాలు ఎన్ని ఉన్నాయి? ఒకవేళ నిన్ను క్వశ్చన్ అడిగితే వేదాలు ఎన్ని ఉన్నాయి? 4. ఏంటేంటి? ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అండ్ అథర్వవేద. వేద ఈ 4 ఉన్నాయి. ద ఓల్డెస్ట్ వేద ఈస్ ఋగ్వేద. ప్రాచీనమైనది. అండ్ నీకు ఈ వర్డ్ ఏది కనిపించినా సరే పాత బుక్ అండ్ పురాతన బుక్. ఋగ్వేద కంపోజ్డ్ ఎప్పుడు రచించారు? అది 3500 years ago. రచించింది 3500 years ago, సంవత్సరాల క్రితం. ద ఋగ్వేద ఇంక్లూడ్స్ మోర్ దెన్ thousands ఆఫ్ hymns. శ్లోకాలు. hymns అంటే శ్లోకాలు. ఎన్ని ఉన్నాయి? 1000 కంటే ఎక్కువ అంట. 1000కి మించి. శ్లోకాలు అంటే ఏంటి? సూక్త, మీనింగ్ వెల్ సెడ్. సూక్త. బాగా చెప్పారు, బాగా అండ్ గొప్పగా చెప్పబడినవి. These hymns or is praised various gods and goddesses. ఈ ఎయిమ్స్ అంటే ఏంటంటే, సూక్తాలు అంటే దేవుళ్ళని అండ్ దేవతల్ని పొగిడేవి అండ్ ప్రార్థించేవి. దేర్ గాడ్స్ ఆర్ ఎస్పెషల్లీ. ఋగ్వేదలో ఉన్న 3 దేవుళ్ళు ఎవరంటే, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 3. ఫస్ట్ వన్ అగ్ని, గాడ్ ఆఫ్ 3 గాడ్స్ స్పెషల్గా ఉన్నారు. అగ్ని అండ్ ఇంద్ర, సోమ. ఎవరెవరు?
ఇంద్ర సోమ. ఒకవేళ నువ్వు ఋగ్వేదంలో ఎంతమంది దేవుణ్ణి పూజించబడింది అంటే 3 దేవుణ్ణి. ఎవరెవరు అంటే అగ్ని, ఇంద్ర, సోమ. అగ్ని అంటే గాడ్ ఆఫ్ ఫైర్. అగ్ని అంటే మంట. ఇంద్ర అంటే గాడ్ ఆఫ్ వారియర్, యుద్ధాలకు సంబంధించి. సోమ అంటే ఒక ప్రత్యేకమైన చెట్టుకి ప్లాంట్ ఫ్రమ్ విచ్ స్పెషల్ డ్రింక్, ప్రత్యేకంగా తయారు చేసిన డ్రింక్. లిక్విడ్ ఆర్ దీస్ ఎయిమ్స్ వేర్ కంపోజ్డ్ సెగాస్. సెగాస్ అంటే ఋషులు. ఎవరు కంపోజ్ చేశారు? రాసింది ఋషులు, నార్మల్ పీపుల్స్ కాదు. రాసింది ఋషులు. ఇది బ్రహ్మదేవుడి నుంచి ప్రత్యేకమైన దివ్య జ్ఞానం వల్ల రాసాము అని చెప్పేసి అంటారు. ప్రీస్ట్ థాట్ స్టూడెంట్స్ టు రిసైట్ అండ్ మెమరైజ్. ఎవరు? ప్రీస్ట్ అంటే పురోహితులు స్టూడెంట్స్కి చెప్పేవాళ్ళు. ఎవరు? టీచర్స్. అప్పుడు టీచర్స్ ఎవరు? పురోహితులు. పురోహితులు ఈ శ్లోకాలు విద్యార్థులకి చెప్పేవాళ్ళు. ఎలా చెప్పేవాళ్ళంటే చెప్పడం అండ్ పలికించడం. ఎలా అంటే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి సెంటెన్స్ పలకడం రాకపోతే ఎంత బాగా చెప్తారు టీచర్స్. ఈచ్ సిలబీ, వర్డ్ అండ్ సెంటెన్స్, ప్రతి పదం, ప్రతి ఒక్క లైన్ బిట్ బై బిట్ అంట గ్రేట్ కేర్తో, చాలా జాగ్రత్తగా, అంటే తప్పు పోకుండా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, కరెక్ట్గా పలికేలా మోస్ట్ ఆఫ్ ఎయిమ్స్ చెప్పారంట. థాట్స్ అండ్ చెప్పడం, లెర్న్ చేయడం, కంపోజ్ చేయడం, ఈ పాఠాలు చెప్పడం కానీ అండ్ రాయడం కానీ నేర్చుకోవడం కానీ, నేర్చుకునే వాళ్ళు అంటే టీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ అండ్ రాసేవాళ్ళు రైటర్స్. రాసేవాళ్ళు కంపోజ్ చేసేవాళ్ళు, రాసేవాళ్ళు థాట్ అంటే చెప్పేవాళ్ళు కదా టీచర్స్. నేర్పించేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఆర్ నేర్పించేవాళ్ళు. అండ్ నేర్చుకునే స్టూడెంట్స్ కూడా నేను షార్ట్ నోట్ మేకింగ్ సపరేట్గా రాశాను. జస్ట్ ఇది తెలుగులో తెలుసుకోవడం కోసం మాత్రమే. విద్యార్థులు కూడా ఎవరు ఉండేవాళ్ళంట? మెన్ ఉండేవాళ్ళంట. ఎవరు? బాయ్స్ ఉండేవాళ్ళు, పురుషులు. నేర్చుకునే వాళ్ళు వాళ్ళే ఉండేవాళ్ళు అండ్ చెప్పేవాళ్ళు వాళ్ళే ఉండేవాళ్ళు, రాసేవాళ్ళు కూడా వాళ్ళే ఉండాలి. జస్ట్ కొన్ని ఫ్యూ కంపోజ్డ్ అంటే రాశారు. వీళ్ళు నేర్చుకోవడం కాదు, రాశారు. ఎవరు రాశారు? మహిళలు. అవి కూడా కొన్నే. ఇక్కడ నువ్వు వేదస్ కరెక్ట్గా చదివితే, ఇది జస్ట్ తొలి వేదకి సంబంధించింది. బట్ గర్ల్స్కి కూడా పర్మిషన్ ఉంది, కానీ ఈక్వల్ పర్మిషన్ లేదు. అంటే రైట్ టు ఈక్వాలిటీ లేదు, సమానత్వం లేదు. నీకు ఎప్పుడైతే హిస్టరీ బాగా చదువుతావో అండ్ అందంగా అర్థం చేసుకొని మరీ చదువుతావో, పాలిటీ అంత ఈజీ అవుతుంది. ఉమెన్స్ రాశారు కొన్ని. ద ఋగ్వేద ఈజ్ ఓల్డ్ అండ్ వేదిక్ సాంస్క్రిట్. జస్ట్ రాశారు. వీళ్ళు నేర్చుకునే పర్మిషన్ లేదు అండ్ చెప్పే పర్మిషన్ లేదు, జస్ట్ రాసినారు అంతే మహిళలు.
అంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టంలో పర్మిషన్ లేదు, అలో చేసే పర్మిషన్ లేదు, అండ్ దాన్ని నేర్చుకునే పర్మిషన్ లేదు. కొంతమంది మహిళలకు మాత్రమే ఇది రాసే ఆప్షన్ ఇచ్చారు, అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఇచ్చారనమాట. అంటే నీకు ఇక్కడ సమానత్వం లేదు, రైట్ టు ఈక్వాలిటీ లేదు, ఈక్వల్ స్టేటస్ కూడా లేదు కదా, విచ్ డిఫరెన్స్ ఫ్రమ్ ది కదా. ఇది ఏ భాషలో రాశారు అసలు? సరే శ్లోకాలు రాశారు కరెక్ట్, ఏ భాషలో రాశారు? వేదిక్ సాంస్క్రిట్లో. అంటే ఇప్పుడు మనం స్కూల్లో చదివే సాంస్క్రిట్ ఏంటంటే నార్మల్గా తెలుగు అండ్ సాంస్క్రిట్ రెండు కలిసినట్టు ఉంటుంది. వేదిక్ సంస్కృతంలో ఇక్కడ నీకు ఎన్ని బిట్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాము. ఎగ్జామ్కి ఓరియంటెడ్గానే చదవండి, జస్ట్ ఏదో బ్లైండ్గా చదువుకుంటే వెళ్ళొద్దు. ఇక్కడ నుంచి ఒక్క బిట్ వచ్చినా సరే మీ నుంచి దాటకూడదు. అది వేదాస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వేద. ఇందిట్లో ఈ వేదాల్లో, ఈ 4 వేదాలలో పాతదేది, ప్రాచీనమైనది అండ్ పురాతనమైనది ఏది? ఋగ్వేద. ఋగ్వేద అంటే ఏంటి? ఓల్డెస్ట్ వేదిక్, అంటే పురాతనమైనది, ప్రాచీనమైనది అండ్ పాతది. ఎప్పుడు రాశారు ఋగ్వేదాన్ని? ఎప్పుడు రాశారు? 3500 సంవత్సరాల క్రితం. ఈ బుక్ రాసింది 2000 ఇయర్స్ కదా, క్రీస్తు పూర్వం, బీసీ, బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటాం కదా. లైక్ ఇది పిన్ పాయింట్గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక 2000 కదా, ఇక్కడ ఒక 1500, మొత్తం 3500 కదా. 1500 బీసీలో రాశారు, బిఫోర్ క్రైస్ట్. ఓకే, రాశారు. అండ్ ఇందులో ఈ ఋగ్వేదలోని ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి? మోర్ దెన్ థౌజండ్స్, అంటే 1000 కంటే ఎక్కువ ఉన్నాయి. అసలు ఎయిమ్స్, శ్లోకాలను ఏమంటారు? సూక్తాలు అంటారు. సూత్రాలు, సూక్తాలు అంటారు కదా, అలా. సూక్తాలు అంటే ఏంటి? వెల్ సెడ్, బాగా చెప్పారు, గొప్పగా చెప్పారు అని అర్థం. దీస్ ఎయిమ్స్ ఆర్ ప్రైజ్డ్. అండ్ అసలు ఈ శ్లోకాలు ఎందుకు ఉపయోగించారంటే పొగడటానికి. అండ్ మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం, దేవుణ్ణి పొగుడుతూ అందంగా పాటలు పాడితే ఏంటి? దేవుడు యాక్సెప్ట్ చేసి, మన ప్రేయర్ని యాక్సెప్ట్ చేసి మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటాం కదా. సేమ్ అలానే ఇక్కడ నుంచి అవి స్టార్ట్ అయినాయి అనమాట. ఋగ్వేదలోని ఎంతమంది గర్డ్స్ని, దేవుళ్ళని పూజించేవాళ్ళు? ముగ్గురిని. ఎవరెవరు వాళ్ళు? అగ్ని, ఇంద్ర, సోమ. అగ్ని అంటే గాడ్ ఆఫ్ ఫైర్, మంటకి దేవుడు. అగ్నినే ఇప్పుడు యాగాలు ఇవి చేసేటప్పుడు మంట పెడతారు కదా, అగ్ని. ఇప్పుడు ఒక పర్సన్ కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని యజ్ఞాలు చేస్తారు. వాళ్ళకి కావాల్సినవి మొత్తం ఇందులో ఆఫర్స్ ఇస్తారు దేవుడికి అనమాట. ఇతన్ని ఏమంటారంటే మీడియేటర్, మధ్యవర్తి, దేవుడికి అండ్ భక్తుడికి మధ్యవర్తిగా పనిచేసే వ్యక్తి అంటారు అగ్నిని. అంటే మన ఆఫర్స్ని, అంటే మన కోరికల్ని దేవుడికి మోసుకెళ్తాడు. ఇంకో పలానోళ్ళు పలాంది కోరుకున్నారు అని అప్పటి నమ్మకం. ఇంద్ర వారియర్ గర్డ్స్, యుద్ధాలకి వాటికి దేవుడు. సోమ అంటే ప్లాంట్ ఫ్రమ్ విచ్ స్పెషల్ డ్రింక్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కళ్ళు చెట్టు చూస్తామమ్మా, తాడి చెట్టు, అది ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచే కదా. అట్లాగే ఆ విధంగా జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. సోమ అనేది ఒక స్పెషల్ డ్రింక్ అంట ఆ టైంలో. ద ఎయిమ్స్ వేర్ కంపోజ్డ్. ఎవరు రాశారు ఇవి? ఋషులు రాశారు. సెగాస్ ఆర్ ఋషులు, సెగాస్నే ఋషులు అంటారు. మీకు క్వశ్చన్లో ఎవరు రాశారు అంటే ఋషులు. ఎవరు చెప్పేవాళ్ళు? మరి ఇప్పుడు ఒకళ్ళు రాశారు, ఇంకొకళ్ళు చెప్పగలిగేటట్టు ఉండాలి కదా. ఋషులకు కూడా ఎవరు చెప్పారు అంటే బ్రహ్మదేవుడి నుంచి ప్రత్యేకంగా వచ్చిన దివ్య జ్ఞానం అని నమ్ముతారు. ఈ శ్లోకాలని ఎవరు కంపోజ్ చేశారు అంటే ఎవరు చెప్పారు అంటే, ఎవరు మెమరైజ్ చేశారు అంటే, స్టూడెంట్స్కి ఎవరు చెప్పారంటే పురోహితులు. అప్పట్లో ఎవరు? బ్రహ్మన్. అంటే
టీచింగ్ జాబ్ చేసింది బ్రాహ్మణుడు బ్రాహ్మణ. ఓకే, వీళ్ళే కదా హెడ్ నుంచి వచ్చామని చెప్తారు. యాక్చువల్లీ హెడ్ నుంచి వచ్చారంటే గొప్ప అని అర్థం కాదు. వాళ్ళ థింక్ చేస్తూ వాయిస్ త్రూ లెసన్స్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళని హెడ్ నుంచి వచ్చారు అంటారు. నార్మల్గా చెప్పేవాళ్ళు ఎలా అంటే వాళ్ళు తల నుంచి వచ్చారు, లైక్ వైశ్యస్ వచ్చేసి లైక్ భుజాల నుంచి వచ్చారు, ఇట్లా చెప్తారు. క్షత్రియులు వచ్చేసి తొడల నుంచి వచ్చారు, అండ్ శూద్రులు వచ్చేసి కాళ్ళ నుంచి వచ్చారు. దట్స్ డిఫరెన్సేషన్. దాని మీనింగ్ ఏంటంటే వీళ్ళు లెసన్స్ చెప్తారు కాబట్టి హెడ్కి రిప్రజెంట్ చేశారు, అండ్ రిమైనింగ్ పీపుల్స్ భుజాలతో యుద్ధాలు చేస్తారు కాబట్టి వాళ్ళని అలా రిప్రజెంట్ చేశారు. భుజాల నుంచి వచ్చారని. తొడల నుంచి అంటే వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి మనకి నడుము నుంచి ఎక్కువ వర్క్ అవుతుంది ఏది వ్యవసాయంలో, అందుకని వాళ్ళని అక్కడే రిప్రజెంట్ చేశారు. వీళ్ళు ముగ్గురికి కలిపి శూద్రులు వర్క్ చేస్తారు కాబట్టి త్రూ లెగ్స్ అంటే ముగ్గురు దగ్గరికి తిరిగి ముగ్గురికి కావాల్సిన వర్క్ అంతా చేస్తారు కాబట్టి వాళ్ళని కాళ్ళతో రిప్రజెంట్ చేశారు. నార్మల్ పీపుల్స్ ఏంటంటే వాళ్ళని అంత నీచంగా చూస్తారు అని అంటారు. దట్స్ నాట్ కరెక్ట్. ఓకే, వీళ్ళే బ్రాహ్మణులే అంటే పురోహితులే వాళ్ళకి చెప్పేవాళ్ళు అన్నమాట. ఇది ఎక్కువ ఎవరు నేర్చుకున్నారు? మగవాళ్ళు మాత్రం. నేర్చుకోవడం కానీ, చదువుకోవడం కానీ, చెప్పడం కానీ, రాయడం కానీ మగవాళ్ళు చేశారు. కొన్ని జస్ట్ రాశారు అంతే ఆడవాళ్ళు. నేర్చుకునే పర్మిషన్ లేదు, అండ్ ఇంకా చెప్పే పర్మిషన్ లేదు. జస్ట్ రాశారు. ఫ్యూ పీపుల్స్కి మాత్రమే ఆ పర్మిషన్ ఉంది. ఫ్యూ శ్లోకాలు మాత్రమే కంపోజ్ చేయగల పర్మిషన్ ఇచ్చారు. ద ఋగ్వేద ఈజ్ ఓల్డ్ అండ్ వేదిక్ సాంస్క్రిట్. ఇప్పుడు మనం చదువుతున్న సాంస్క్రిట్ కాదు, పురాతనంలో ఉంది, లైక్ పాతది, అండ్ వేదిక్ సంస్కృతంలో రాశారన్నమాట. ఈ పేర నుంచి నీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి. అందుకని 2 times చెప్పాను. నీకు భాషల గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. భాషలకి సంబంధించి ఇది ఎక్కడ ఉంటుందంటే ఆర్ట్ అండ్ కల్చర్లో ఉంటుంది. మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడే మీకు కంప్లీట్గా నేర్పించేస్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు జస్ట్ నువ్వు రివిజన్ పర్పసే ఉంటుంది. ఎక్కువ వీడియో లెంత్ అయినా సరే ఓపిక్గా వినండి, ఎందుకంటే ఇది ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే టాపిక్స్ కాబట్టి. ఆర్ట్ అండ్ కల్చర్. సాంస్క్రిట్ అనేది ఏ ఫ్యామిలీ లాంగ్వేజ్కి సంబంధించింది? ఇండో యూరోపియన్. ఇప్పుడు మన పేరు చెప్తే ఏంది, ఎవరి ఫ్యామిలీ మీరు అంటే ఫలానా వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తాం కదా, అలా భాషలకు కూడా ఒక కుటుంబం ఉంది. అంటే ఆ వర్డ్స్ నుంచి వచ్చినాయి అనమాట. ఇండో యూరోపియన్ భాష నుంచి వచ్చింది సాంస్క్రిట్. మన ఇండియాకి సంబంధించిన కొన్ని భాషలు ఇండో యూరోపియన్ భాషలు. అస్సామీ, గుజరాతీ, హిందీ, కాశ్మీరీ, సింధీ. 1 2 3 4 5 6 6 భాషలు ఇండో యూరోపియన్ భాషలు కదా. అది ఇండియా నుంచి. ఆసియన్ ఇండో యూరోపియన్ భాషలలో ఆసియాకి సంబంధించి పర్షియన్ భాష ఇండో యూరోపియన్ భాష నుంచి వచ్చింది. మెనీ యూరోపియన్ భాషలు అదేంటిదంటే ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మన్, గ్రీక్, ఇటాలియన్, స్పానిష్. ఈ భాషలు కూడా ఇండో యూరోపియన్ భాషలు. ఎందుకంటే దీని వర్డ్స్ ప్రతిదీ సిమిలర్ మీనింగ్, సేమ్ అర్థం వస్తుంది. ఇప్పుడు మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్యామిలీ ఉన్నామమ్మా. ఇప్పుడు నాన్న, అమ్మ అండ్ అన్న అక్క, చెల్లి ఆర్ తమ్ముడు ఉంటాం కదా. ఉన్నప్పుడు మనల్ని అంటారు, మీ నాన్న పోలికలు వచ్చినాయి, మీ అమ్మ పోలికలు వచ్చినాయి, మీ నాయనమ్మ పోలికలు వచ్చినాయి, మీ తాతయ్య పోలికలు వచ్చినాయి అని ఇలా, మీ అమ్మమ్మ పోలికలు వచ్చినాయి అని ఇలా అంటారు కదా. అంటే ఆ ఫ్యామిలీ నుంచి కొన్ని సిమిలారిటీస్ మనకు కూడా వస్తాయి కదా.
సేమ్ అలానే వీటిలన్నిట్లలో కొన్ని కొన్ని పదాలకి సేమ్ మీనింగ్ వస్తుంది అనమాట, సేమ్ అర్థం. అదర్ లాంగ్వేజెస్ యూజ్డ్ సబ్ కాంటినెంట్, మన భారతదేశంలో మన భారత ఉపఖండంలోని డిఫరెంట్ ఫ్యామిలీస్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏంటిదంటే నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం, ఈశాన్యం సైడ్ ఇది ఇటు సైడ్ ఏంటిదంటే టిబెటో బర్మన్ ఫ్యామిలీకి సంబంధించిన భాషలు మాట్లాడతారు. టిబెటో బర్మన్ ఫ్యామిలీ. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం. తెలుగు అంటే మనదే, తమిళం అంటే మన పక్కన, కన్నడం మన పక్కనే, మలయాళం మన పక్కనే. మలయాళం కేరళ, కన్నడ కర్ణాటక, తమిళ్ తమిళనాడు, తెలుగు తెలంగాణ, ఏపీ భాషలు కదా. ఇవి కూడా అంటే సౌత్ సైడ్ ఉన్న భాషలన్నీ దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. మొత్తం ద్రవిడియన్ ఫ్యామిలీకి సంబంధించిన భాషలు. అండ్ లాంగ్వేజెస్ స్పోకెన్ ఇన్ జార్ఖండ్, ఇక్కడ ఉంటుంది కదా జార్ఖండ్ అండ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ ఇండియా, ఇక్కడ సెంట్రల్ ఇండియా. ఈ ఏరియాలో ఉన్న భాషలు మొత్తం ఏంటంటే ఆస్ట్రో ఆసియాటిక్ భాషలు. ఎన్ని ఉన్నాయి? ఇండో యూరోపియన్ భాషలు ఉన్నాయి మన దేశంలోనే, అండ్ టిబెటన్ బర్మన్ భాషలు ఉన్నాయి రెండో ఫ్యామిలీ, ద్రవిడియన్ ఫ్యామిలీ ఉంది, అండ్ ఆస్ట్రో ఆసియాటిక్ ఫ్యామిలీ ఉంది. అంటే మన సబ్ కాంటినెంట్లోనే, మన భారతదేశంలోనే 4 రకాల ఫ్యామిలీ భాషలు. నేను ఇది మీకు నోట్ మేకింగ్ చేశాను, జస్ట్ వెయిట్. బట్ లాంగ్వేజెస్ సంబంధించి ఒక్కసారి క్లాస్ వింటే మీకు కంప్లీట్గా వచ్చేసేయాలి. దాని గురించి మీరు చదివితే ఇక అర్థమైపోవాలంతే. ఆల్రెడీ షార్ట్ నోట్ మేకింగ్ చేసి నేను ఎలా చేయాలనేది లాస్ట్లో చెప్తాను, ఓకేనా? సారీ. భాషా కుటుంబాలు ఇండో యూరోపియన్కి సంబంధించి భారత్ అంటే ఇండియాలోని అస్సామీ, గుజరాతీ, హిందీ, కాశ్మీరీ, సింధీ, సంస్కృతం. ఆసియన్లోని పర్షియన్. యూరోప్లో వచ్చేసి ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మనీ, గ్రీకు, ఇటాలియన్, స్పానిష్. టిబెటన్ బర్మాలో వచ్చేసి టిబెటన్ బర్మా ఫ్యామిలీకి సంబంధించి ఈశాన్య భాషలు అస్సామీ తప్ప. అస్సామీ ఎందుట్లో ఉంది? ఇండో యూరోపియన్లో ఉంది కదా అస్సామీ, సో ఇందులో లేదు. ద్రవిడియన్ భాషలు మనల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే టిబెటన్ బర్మా భాషలు ఏంటి అని చెప్పేసి ఈశాన్య భాషలు అని చెప్పి కొన్ని లాంగ్వేజెస్ ఇచ్చి అస్సామీ కూడా ఇస్తారు. మనమేమంటామంటే ఇది ఈశాన్య ప్రాంతంలోనే ఉంది కాబట్టి అస్సామీ 100% ఇది కూడా టిబెటో బర్మనే అనుకుంటాం. కానీ అస్సామీ వచ్చేసి ఇండో యూరోపియన్ భాష. ద్రవిడియన్ భాషలు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం. ఆస్ట్రో ఆసియాటిక్ భాష జార్ఖండ్లో మాట్లాడతారు, జార్ఖండ్ మాట్లాడే భాష, అండ్ మధ్య భారతదేశంలో మాట్లాడే భాష. ఇవి భాషా కుటుంబాలకు సంబంధించి. మన భారత రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో 8వ షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి. అవి ఏంటంటే 1950లో వచ్చేసి 14 భాషలే ఉండేవి. ఏంటిది అది? అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, తమిళ్, తెలుగు, ఉర్దూ. తర్వాత వీటి వల్ల యూజెస్ ఏంటంటే అధికార భాష కమిషన్ని ఫామ్ చేయొచ్చు అండ్ అభివృద్ధికి సహకారం చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఈ భాషలలో అంటే ఈ 22 భాషలలో ఎడ్యుకేషన్ పరంగా మనం యూపీఎస్సి ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు అన్నట్టు.
21వ రాజ్యాంగ సవరణ చేసి, రాజ్యాంగ సవరణ ఏ ఆర్టికల్కి సంబంధించి 368 ఆర్టికల్. 15 సింధ్ని యాడ్ చేశారు 1967లో. 71వ రాజ్యాంగ సవరణ చేసి 1992లోని కొంకణ్, మణిపూరి, నేపాలి ఈ 3 భాషలు యాడ్ చేసినారు. 92వ రాజ్యాంగ సవరణ చేసి 2003లో బోడో, డోగ్రి, మైథాలి, సంతాలి ఈ 4 భాషలు యాడ్ చేసినారు. 96వ రాజ్యాంగ సవరణ చట్టం 2011లో చేసి ఒరియాని ఒడియాగా మార్చారు. ఓకే, యాక్చువల్లీ రాజ్యాంగ సవరణ అంటున్నాం కదా, రాజ్యాంగ సవరణకి ప్రత్యేక మెజారిటీ కావాలి. లోక్సభలోని, రాజ్యసభలోని ప్రత్యేక మెజారిటీ కావాలి. అంటే ఏంటంటే టోటల్ లోక్సభలో 545 మంది సభ్యులు ఉంటారు కదా, రాజ్యసభలో 245 మంది కదా, ప్రస్తుతం 543 మంది ఉన్నారు. అన్నిట్లో 50% మంది యాక్సెప్ట్ చేయాలి ఈ బిల్లుని. 50% అంటే 273 మంది యాక్సెప్ట్ చేయాలి. అండ్ హాజరైన వాళ్ళు 400 ఉండొచ్చు, 450 ఉండొచ్చు, 500 ఉండొచ్చు, ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. అట్లా హాజరైన వాళ్ళు అండ్ ఓట్ వేయాలి, యాక్సెప్ట్ చేయాలి. ఐఎమ్ యాక్సెప్టెడ్ ఈ బిల్లుకి అని చెప్పేసి మద్దతు ఇవ్వాలి. ఎంతమంది? ఫర్ ఎగ్జాంపుల్ 450 మంది అటెండ్ అయ్యారమ్మా, ఓటు కూడా 450 మంది వేశారు. ఇందులో 273 మందికి 73 మంది మద్దతు కావాలి కదా, సగం కంటే ఎక్కువ. అండ్ అంటే సగం కంటే ఎక్కువ అంటే 50% ప్లస్ 1 వేసుకోవచ్చు. 2/3 అంటే ప్రతి ముగ్గురులోని ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి. ఒకళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇద్దరు మాత్రం నాకు యాక్సెప్టెడ్ ఈ భాషని యాడ్ చేయడానికి అని చెప్పాలి. 450లో 150 మంది కదా సగం, అంటే మూడో భాగం అంటే 150 ఇంటూ 2 300 మంది. 300 మంది ఓట్ యాక్సెప్ట్ చేయాలి. 450 మందిలో 150 మంది యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ 300 మెంబర్స్ మాత్రం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభలో 245 మంది ఉన్నారు కదా, ఇందులో 50% బిల్ని యాక్సెప్ట్ చేయాలి. 210 మంది ఓటు, ఒకవేళ 210 మంది వచ్చారు మా 122 మంది యాక్సెప్ట్ చేయాలి ప్లస్ 1, 123 మంది మద్దతు ఇవ్వాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 210 మంది అటెండ్ అయ్యారు ఆ రోజు, వాళ్ళు 210 మంది ఓటేశారు. అందుట్లో 2/3 అంటే 210లోని 2/3 అంటే 70 ఇంటూ 2, థర్డ్ 140 మెంబర్స్ ఓకే చేయాలి, యాక్సెప్ట్ చేయాలి అనుకూలంగా. 140 మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తేనే ఆ భాషని యాడ్ చేసి అండ్ రాజ్యాంగ సవరణ మారుస్తారనమాట. ఇదిగో ఈ భాష కూడా యాడ్ అయింది కోర్టులలోని అండ్ అధికారికి సంబంధించిన వ్యవహారాలలో. అండ్ ఈ భాషకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఏదైనా అభివృద్ధి కావాలంటే, వెనకబడి ఉన్న భాష అయితే అభివృద్ధి కావాలంటే సహకారం అందించాలి అని చెప్తారు. మళ్ళీ ఇందులో నీకు సాంప్రదాయ భాషలు ఉంటాయి. ఇవే మీకు ఆర్ట్ అండ్ కల్చర్లో వస్తాయి. సాంప్రదాయ భాషలు, శాస్త్రీయ భాషలు ఉంటాయి. ఇప్పుడు వరకు క్లాసిక్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. ఏమేమి? ఫస్ట్ క్లాసిక్ లాంగ్వేజ్ ఏంటి? తమిళ్. ఇప్పుడు నేను క్వశ్చన్ ఫామ్ చేయాలంటే 8th షెడ్యూల్లో ఎన్ని భాషలు ఉన్నాయి అంటారు? 22 భాషలు. ఓకే, ఫస్ట్ 1950లో ఎన్ని భాషలు యాడ్ చేశారని ఇచ్చారు అని చెప్పేసి అంటారు? 14 భాషలు మాత్రమే ఇచ్చారు. 14 భాషల తర్వాత సింధ్ ఎప్పుడు యాడ్ చేశారంటే 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967లో అని చెప్పాలి. అండ్ కొంకణ్ అండ్ మణిపూర్, నేపాలి ఎప్పుడు యాడ్ చేశారంటే 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. బోడో అండ్ డోగ్రి, మైథాలి, సంతాలి అనేది 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003లో యాడ్ చేశారు. 96వ రాజ్యాంగ సవరణ చట్టం 2011లో ఒరియాని ఒడియాగా మార్చారు. ఉన్న భాషని లాంగ్వేజ్ అంటే పదం మార్చారనమాట. ఎంత మెజారిటీ కావాలంటే 50% ఎబో మద్దతు చేయాలి అండ్ 2/3 మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి ఆ బిల్లుని. అప్పుడు మాత్రమే రాజ్యాంగ సవరణ జరుగుతుంది, ప్రత్యేక మెజారిటీతో మాత్రమే. ఆర్ట్ అండ్ కల్చర్లో సాంప్రదాయ భాషలు అంటే క్లాసిక్ లాంగ్వేజెస్ ఉంటే అవి ఎన్ని ఉన్నాయి అని అడిగితే 11 భాషలు ఉన్నాయి అని ప్రస్తుతం వరకు.
తమిళ్ ఫస్ట్ భాష, సంస్కృతం 2005లో, అంటే 1 ఇయర్ గ్యాప్లోనే ఇంకొక భాష యాడ్ అయింది. తెలుగు, కన్నడ 2008లో, అంటే 3 ఇయర్స్ టైం పట్టింది ఇంకొక రెండు భాషలు యాడ్ అవ్వడానికి. మన తెలుగు ఎప్పుడు యాడ్ అయింది? 2008. మన తెలుగుతో పాటు ఏ భాష యాడ్ అయింది? కన్నడ భాష యాడ్ అయింది. తర్వాత 5వది మలయాళం. మలయాళం 2013లో యాడ్ అయింది. అంటే 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మలయాళం ఒకటి యాడ్ చేశారు. ఒడియా 2014లో 1 ఇయర్కి యాడ్ చేశారు. తర్వాత మళ్ళీ 10 ఇయర్స్ పట్టింది నీకు క్లాసికల్ లాంగ్వేజెస్ యాడ్ చేయడానికి. 10 ఇయర్స్లో, అంటే 2024లోని మరాఠీ, పాలీ, ప్రాకృత్, అస్సామీ, బెంగాలీ, ఈ 5 భాషలు రీసెంట్గా యాడ్ చేశారనమాట 2024లో, 10 సంవత్సరాల తర్వాత. సో ఇది భాషలకి సంబంధించిన నాలెడ్జ్. ఇందులో ఏ క్వశ్చన్ వచ్చినా సరే నీకు ఆర్ట్ అండ్ కల్చర్లో ఈజీ అయిపోద్ది, నువ్వు ఆల్రెడీ విన్నావు కాబట్టి చదివేటప్పుడు. ద బుక్స్ వి యూజ్డ్, రిటన్ అండ్ ప్రింట్. ద రిగ్వేద వాజ్ రిసైటెడ్ అండ్ హియర్డ్ రాదర్ దెన్ రీడ్. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఉన్నాను, మా రిగ్వేద టైంలో పుట్టున్నాను అనుకో, నేను అది నేర్చుకుంటా, ఒక అబ్బాయిగా నేను నేర్చుకుంటా, నేను 10 మందికి చెప్తా. అట్లా అది రిగ్వేద బయటకు వచ్చింది, కానీ నార్మల్గా ప్రింట్అవుట్ తీసి డిస్ట్రిబ్యూట్ చేసింది కాదు. విని స్ప్రెడ్ అయింది. ఇది ఎప్పుడు ప్రింట్ చేశారంటే 200 సంవత్సరాల క్రితం, అంటే బ్రిటిషర్స్ టైంలో, 150 ఇయర్స్ ఏమో ఉంటుంది. హౌ హిస్టోరియన్స్ రిగ్వేద, యాక్చువల్లీ మీకు ఇక్కడ చూపిస్తారు మ్యానుస్క్రిప్ట్. రిగ్వేద అనేది మ్యానుస్క్రిప్ట్, అంటే చేతితో రాసిన లిఖితపూర్వక డాక్యుమెంట్ అని అర్థం. మాను అంటే లాటిన్ భాషలో ఏంటి? చేతితో రాసిన భాష. స్క్రిప్ట్ అంటే రిటర్న్ భాషని. రిగ్వేద, ద manuscript of the రిగ్వేద, బిర్చ్ బార్క్ మీద, అంటే బిర్చ్ అనే మొక్క, చెట్టుకు సంబంధించిన బెరడు మీద. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, మీరు ఎప్పుడైనా చూస్తూ ఉండండి, మూవీస్లలో కూడా చూస్తారు. ఒక ఆకు మీద ఆకు ఇలా ఉంటుంది, లైక్ ఏం ఆకు అది, ఇలా ఉంటుంది. ఈ ఆకు మీద పేర్లు రాయడం కానీ ఏమైనా రాస్తే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉండడం వల్ల పేర్లు కూడా నీట్గా కనిపిస్తాయి. అట్లనే ఒక బెరడు మీద రాశారు, ఇదిగోండి బెరడు మీద రాశారు. ఇది ఎప్పుడు ప్రింట్అవుట్ తీశారంటే 150 సంవత్సరాల క్రితం. అంటే ఈ బుక్ తయారు చేసింది 2000 ఇయర్స్ కదా, ఏడీలో చేస్తే, ఇక్కడ నుంచి 150 ఇయర్స్ తీసేస్తే, 150 సంవత్సరాలు తీసేస్తే 1850లో ప్రింట్అవుట్ చేశారు. 1850 అంటే మన భారతదేశాన్ని ఎవరు అడ్మినిస్ట్రేటివ్ చేస్తున్నారు? బ్రిటిషర్స్. వీళ్ళు 1600 సంవత్సరంలోనే వచ్చారు కదా. ఎప్పుడు వెళ్ళారు? 1947లో. వ్యాపార పరంగా ఎప్పుడు వచ్చారు? 1600 సంవత్సరం వచ్చారు. యూస్డ్ ఎర్లియస్ట్ ప్రింట్ టెక్స్ట్ రిగ్వేద, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రిజర్వ్ చేసింది ఎక్కడ? పూణేలో, మహారాష్ట్రలో ఒక లైబ్రరీలో ప్రిజర్వ్ చేశారు. ద హిస్టోరియన్స్ అంటే పురావస్తు శాఖ వాళ్ళు ఈ లిఖితపూర్వక, బిఫోర్ ఏంది, జస్ట్ వాళ్ళు యూజ్ చేసిన టూల్స్, వెపన్స్, టూల్స్, పరికరాలు, వెపన్స్, లైక్ ఇప్పుడు ఏమి యూజ్ చేశారు? రాక్. అండ్ సింధు నాగరికత టైంలోని బ్రాంజ్, గోల్డ్ ఇవన్నీ దొరికాయి కదా. వాళ్ళు ఉన్న ఇల్లు, ఇటుకలు ఇవన్నీ కనిపించాయి. ఇవి కనిపించినప్పుడు ఏంటంటే ఈ రిమైన్స్ని బట్టి, అంటే ఇవి ఇరిగిపోయిన వస్తువులు, అంటే పాడైపోయిన వస్తువుల్ని బట్టి, విరిగిపోయిన మిగిలిపోయిన వస్తువులను బట్టి
హిస్టరీని మిగిలిన వస్తువుని బట్టి హిస్టరీని బిట్ బై బిట్ కన్స్ట్రక్ట్ చేసి చెప్పారు మనకి. ఒకవేళ ఈ ఫుడ్ తిని ఉండొచ్చు, ఇదిగో ఇక్కడ నివసించి ఉండొచ్చు, వీళ్ళు ఇలా బిహేవ్ చేశారు, గోడల మీద రంగులు వేశారని ఎవ్రీథింగ్ చెప్పారు కదా. ఇప్పుడు హిస్టోరియన్స్కి ఫస్ట్ టైం ఒక బుక్ దొరికింది, రిటర్న్ రీసోర్సెస్ దొరికింది, అంటే లిఖితపూర్వక ఆధారాలు కూడా దొరికాయి. యాక్చువల్లీ వీళ్ళకి దొరకలేదా అంటే దొరికినాయి. ఏం దొరికింది? సింధు నాగరికత టైంలో భాష దొరికింది, కానీ వాళ్ళు ఏంటంటే లైక్ బొమ్మల లిపి కదా, అది సర్పలిపి కదా, అర్థం కాలేదు. స్టిల్ ఇప్పటికి కూడా అర్థం కాలేదు, ఎవరు చదవలేదు కూడా. కానీ ఋగ్వేద అనేది సంస్కృతంలో ఉంది కదా, డైలాగ్ బేస్డ్ ఉంది. సచ్ ఎయిమ్స్ డైలాగ్ అంటే ఒక పర్సన్ ఇలా మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు సమాధానం ఇస్తున్నట్టు. అలాగే ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు, విశ్వామిత్ర అండ్ 2 నదులు మాట్లాడుకుంటున్నాయి. అదేంటి? బియాస్ అండ్ సట్లెజ్. బియాస్ సట్లెజ్ రివర్స్ ఏ నదులు? సింధు నది ఉపనదులు. సింధు నది ఉపనదులు. వాటిని మనం ఎలా పూజించేవాళ్ళం అంట? దేవుళ్ళ పూజించేవాళ్ళం నదుల్ని. ప్రస్తుతం కూడా మనం దేవుళ్ళ పూజిస్తాం. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ని విజిట్ చేసి వాటిలో యూజ్ చేసిన పూజా సామాగ్రి ఉంటుంది కదా, పూజా సామాగ్రి, దాన్ని ఈ వాటర్లోనే వేస్తాం. ఇది మనకి ప్లాస్టిక్ పేపర్ అండ్ కలర్ అంటే కెమికల్తో ఉన్నాయని తెలుసు. వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్, కానీ మనం ఇందులో పడేస్తాం, దీన్ని పొల్యూట్ చేస్తాం. దేవతల్లా పూజిస్తూనే ఇక్కడే మనం పుష్కరాలు చేసుకుంటాం, కుంభమేళాలు చేసుకుంటాం. బట్ దీన్ని మనం వాడుకున్న వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఇందులో పడేసి దీన్ని పొల్యూట్ చేస్తాం. అలా పొల్యూట్ చేయడం వల్ల గవర్నమెంట్ ఒక ప్రోగ్రామే కండక్ట్ చేయాల్సి వచ్చింది. ఏంటిది అది? గంగా రివర్కి సంబంధించిన గంగా రివర్ క్లీనింగ్ కోసం ఒక మిషన్ తీసుకురావాల్సి వచ్చింది. క్లీనింగ్ గంగా, నమామి గంగా. నమామి గంగా అనేది 12th ఆగస్ట్ 2011 గంగా కౌన్సిల్ వేసినారు నమామి గంగా అని. ఈ ఒక్క రివర్ని క్లీన్ చేయడం కోసం మనం కోవిడ్ టైంలో కూడా లైక్ దీన్ని డెడ్ బాడీస్ కూడా వేసారని విన్నాం. నమామి గంగా మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఒక కౌన్సిల్ వేసి దానికి మళ్ళీ జూన్ 2014లో ఇది కౌన్సిల్ వేశారు. జస్ట్ జూన్ 2014 నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. నమామి గంగా అని ఒక మిషన్ని ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇది జస్ట్ క్లీనింగ్ కోసం. కానీ పురాతన టైంలోని వాళ్ళు ఎంత క్లీన్గా ఉంచుకున్నారో ఈ శ్లోకంలో తెలుస్తుంది. బట్ మనం ఒక డస్ట్బిన్ ఉంటుంది, దాంట్లో వేయాలి. బట్ పూజ సామాగ్రి ఎప్పుడైనా సరే వాటర్లో వేయకూడదు. అది వాటర్లోని చిన్న చిన్న లైక్ నీటికి సంబంధించిన జంతువులు, చేపలు కానీ అండ్ తిమింగ్లాలు కానీ చిన్న చిన్న
తాబేళ్ళు కానీ ఇవన్నీ ఉంటాయి. వాటి నోట్లో ఒక ప్లాస్టిక్ పోతే అవి చనిపోతాయి. ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది. అవి సాయిల్లో ఉండకపోతే వాటర్ స్పీడ్గా వచ్చేస్తాయి. సో దానివల్ల ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది అని తెలిసి కూడా మనం చదువుకొని కూడా ఈ సామాగ్రి అందుట్లో వేస్తాం. సో మళ్ళీ ఇది క్లీన్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, ఒక కమిషన్ వేయాలి అండ్ ఎంక్వైరీ చేయాలి, దానికంటూ ఒక ఫండింగ్ ఏర్పాటు చేయాలి. బట్ ఇక్కడ చూడండి, ఋగ్వేదలోని విశ్వామిత్ర అండ్ రివర్స్ మాట్లాడుకుంటాయి. విశ్వామిత్రుడు రివర్స్, అది కూడా నమామి గంగా కూడా మీకు ప్రోగ్రాము ఎగ్జామ్లో వచ్చేది. ఒకవేళ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి అయితే మీకు వాటర్ క్లీనింగ్ కోసం, అంటే రివర్ క్లీనింగ్ కోసం, పొల్యూటెడ్ రివర్ క్లీనింగ్ కోసం ఏమేం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు అనే దాంట్లో ఎగ్జాంపుల్స్ వస్తాయి అన్నమాట. విశ్వామిత్ర అంటున్నారు, ఓ రివర్స్, నదులారా, కమ్స్ డౌన్ ఫ్రమ్ ది మౌంటైన్స్. నార్మల్గా మీరు ఎగ్జామిన్ చేయండి, ఆ టైంలోనే మౌంటైన్ నుంచి వాటర్ వస్తుందని వాళ్ళకి తెలుస్తుంది. మౌంటైన్ నుంచి నీళ్ళు మంచు కరిగి గ్లాషియర్స్ కరిగి వస్తుందన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది. టు షిఫ్ట్ హార్సెస్, గుర్రాల్లో వస్తున్నారు స్పీడ్గా. అండ్ లైక్ టు షైనింగ్ కౌస్, ఆవులు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి కదా. అంటే ఇది వర్ణించారంటే వాటర్ ఎంత క్లీన్గా ఉందని అర్థం కదా. యు మూవ్ లైక్ రథాల్లాగా ఇప్పుడు మూవ్ అవుతూ ఇక్కడ సీ ఏరియాల్లో కూడా కలుస్తున్నాయి అని తెలుస్తుంది, సముద్రాల్లో. పవర్ ఆఫ్ ఇంద్రుడి వల్ల. యూ ఫుల్ ఆఫ్ వాటర్ విష్ టు యూనిట్ విత్ అనదర్, అంటే సెటిలర్స్ అండ్ బియర్స్ కలిసిపోతాయి కదా, అది కూడా వీళ్ళకి తెలిసిపోతుంది. చూడండి, రివర్స్ చెప్తుంది. అంటే నార్మల్గా నువ్వు ఎగ్జామిన్ చేయాలంటే హిస్టారికల్ పీపుల్స్ ఇలా చదవలేదు. ద రివర్స్ వి హూ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్. రివర్స్ చెప్తున్నాయి, ఎస్ మేము ఫుల్ వాటర్తో వస్తున్నాము అండ్ మూవ్ పాత్, మాకు దేవుడు ఒక దారి ఏర్పాటు చేశారు, ఆ దారిలోనే వస్తున్నాము. వన్స్ స్టార్ట్, మేము ఒక్కసారి స్టార్ట్ అయినామంటే, ఇక్కడ మంచు కరిగి స్టార్ట్ అయిందంటే మమ్మల్ని మేము స్టాప్ చేయలేం. వీ కాంట్ బీ స్టాప్డ్. వై డూ యూ ప్రే అస్, నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు మాకు రిషా అని అడుగుతుంది. విశ్వామిత్ర చెప్తాడు, ఓ సిస్టర్స్, అంటే నదుల్ని అక్క చెల్లెల్లా భావించారనమాట. ప్లీజ్ లిజన్ టు మీ, నేను చెప్పేది వినండి. సింగర్ హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది డిస్టెన్స్, దూరం నుంచి వస్తున్నారు. చారిటీస్ అండ్ కార్ట్స్, రథాల మీద బండ్ల మీద. లెట్ యూ వాటర్ నాట్ రైజ్ అబౌవ్ ద యాక్సెల్స్. యాక్సెల్స్ అంటే మనం ఇప్పుడు ఒక వెహికల్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ కార్ కానీ సైకిల్ కానీ వెహికల్స్ ఉన్నప్పుడు ఒక చక్రం ఉంటుంది. ఈ చక్రాన్ని బేస్డ్ చేసి ఇది మూవ్ అవుతుంది కదా. ఇందిట్లో నుంచి వాటర్ పోతే ఇది మూవ్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంది, ఒక కారు వాటర్లోకి వెళ్ళింది. ఈ చక్రాల నుంచి మట్టి బురద వాటర్ నుంచి పోతుంది కదా, అంటే వీటి నుంచి మూవ్ అవుతుంది కదా, వాటర్ నుంచే కదా మట్టి సాయిల్ అండ్ లైక్ ఇసుక ఇవి మూవ్ అయ్యేది. సో ఈ ట్రాన్స్పోర్ట్ చేసేది ఇందులోకి పడిపోతే మేము మూవ్ అవ్వడానికి, సేఫ్గా వెళ్ళడానికి ఉండదు, క్రాస్ సేఫ్లీ అని చెప్పేసి అని చెప్తాడు విశ్వామిత్ర నదులకి. నదులు ఆ ప్రేయర్ విని, ఎస్ వీ విల్ లిజన్ టు యువర్ ప్రేయర్స్ సో దట్ యూ కెన్ క్రాస్ సేఫ్లీ. మేము మీ ప్రార్థనలు విన్నాము, మీరు సేఫ్గా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. హిస్టోరియన్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూని ఎలా చదివారంటే, కంపోజ్ని రివర్ ఫ్లో అవుతాయి అండ్ ఆ ఫ్లో అయ్యే రివర్స్ని ఋషులు ఎలా సొసైటీకి లింక్ చేశారంటే, హార్సెస్ అండ్ కౌస్ వాల్యూ యానిమల్స్. నదుల్ని గుర్రాలతోటి అండ్ ఆవులతోటి కంపారిజన్ చేశారంటే ఆ టైంలో ఇవి చాలా వాల్యుబుల్ అనమాట. వై ద రివర్స్
కంపేర్ టు హార్సెస్ అండ్ కౌస్. ఎందుకు కంపేర్ చేశారంటే అవి వాల్యుబుల్ ఐటమ్స్ కాబట్టి. అండ్ నీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఇప్పుడు నీకు ఈ వీడియోలోనే లైక్ ఇందులోనే చెప్తుంది, ఈ వర్డ్స్లలోనే, ఈ శ్లోకంలోనే మేము అవి బండ్ల మీద వస్తున్నాం అని చెప్తుంది కదా, డిస్టెన్స్, చాలా డిస్టెన్స్ నుంచి వస్తున్నామని. ఎందుకు కంపారిజన్ చేశారంటే, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ట్రాన్స్పోర్ట్కి కూడా అది యూజ్ చేశారన్నట్టు. ఇంకా అదర్ రివర్స్ ఏమన్నా శ్లోకాలలో కంపోజ్ చేయలేదా అంటే, ఇండస్ అంటే సింధు నదిని అండ్ ఉపనదుల్ని, సరస్వతి నదిని. ఇప్పుడు డ్రైఅప్ కదా ఇది, అది ఎండిపోయిన నది కదా. సింధు నదిని అండ్ ఉపనదుల్ని, సరస్వతి నదిని ఏం శ్లోకాల్లో చెప్పారు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఫామ్ అవుతుంది ఏంటంటే, గంగా నదిని, యమునా నదిని ఒక్కసారి మాత్రమే కంపోజ్ చేశారు. ఒక్కసారి మాత్రం. మేబీ వీళ్ళు ఒక్కసారి క్రాస్ అయ్యి ఉంటారు. గంగా అండ్ యమునా నదిని ఓన్లీ వన్స్ నేమ్డ్. ఈ పేర్లు మాత్రం ఒక్కసారే వచ్చినాయి. ఇప్పుడు నీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగాలంటే, ఋగ్వేదంలో చెప్పిన ఒకేసారి చెప్పిన నదులు ఏంటి అని చెప్పేసి సింధు నది, దాని ఉపనదులు, గంగా అండ్ యమున అని ఇచ్చారనుకోండి, కరెక్ట్ ఆన్సర్ గంగా అండ్ యమున. లేకపోతే సెట్లెస్ అండ్ బియాస్, గంగా యమున అని ఇచ్చారనుకోండి, ఈ రెండు కరెక్ట్ ఆన్సర్, గంగా అండ్ యమున. సెట్లెస్ అండ్ బియాస్ విశ్వామిత్రుల మధ్య జరిగింది. విశ్వామిత్ర అండ్ రెండు నదుల మధ్య డిస్కషన్ నడిచింది కదా ఒక శ్లోకంలోనే. అదేంటి, ఏ నదుల మధ్య అని, గంగా యమున, సెట్లెస్ అండ్ బియాస్ అని ఇస్తే సెట్లెస్ బియాస్ కరెక్ట్ ఆన్సర్. అంటే నువ్వు క్వశ్చన్ ఫామ్ చేసుకోవాలి ఎగ్జామ్స్ చదివేటప్పుడు. అంతేగాని బ్లైండ్గా చదువుకుంటూ వెళ్తే ఎగ్జామ్కి మనకి గుర్తుండదు. క్యాటిల్స్ అంటే పశువులు, హార్సెస్ అంటే గుర్రాలు, షారిటీస్ అంటే రథాలు. దే ఆర్ మే ప్రేయర్ ఋగ్వేద ఫర్ క్యాటిల్స్ అండ్ చిల్డ్రన్స్, హార్సెస్. ఇక్కడ ప్రార్థనలు దేనికోసం చేసేవాళ్ళంట? దేవుడికి, అగ్నిదేవుడికి యాగాలు, యజ్ఞాలు ఎందుకు చేసేవాళ్ళు? ప్రేయర్ ఎందుకు చేశారు? ఫస్ట్ వన్ ప్రార్థన. దేవుడికి ఎందుకు చేశారు? పూజించడం ఎందుకు చేశారు? పశువుల కోసం, క్యాటిల్, పశువుల కోసం అండ్ పిల్లల కోసం. ఆ పిల్లలు కూడా ఎవరంట? ఎస్పెషల్లీ మగబిడ్డ కోసం. హార్సెస్ అంటే గుర్రాల కోసం. ఎవరైనా ఎందుకు మగపిల్లల కోసం ఆ టైంలో పూజించే వాళ్ళని అనుకుంటున్నారు? వీళ్ళకి ఈక్వల్ రైట్ లేదు. గర్ల్స్, ఇప్పుడు గర్ల్స్ పుట్టినా సరే వీళ్ళకి ఈక్వల్ రైట్స్ లేదు, ఎడ్యుకేషన్ రైట్స్ లేదు, అండ్ కంపోజ్ చేసే కొంతమందికి మాత్రమే ఉంది. అది కంపోజ్ చేయడం మాత్రమే, నేర్చుకోవడానికి లేదు, చెప్పడానికి లేదు. సో ఒక ఈక్వల్ స్టేటస్ లేనప్పుడు ఆడపిల్లలను వాళ్ళు మాత్రం ఎలా కోరుకుంటారు? ఆటోమేటిక్గా మగపిల్లలనే కోరుకుంటారు కదా. సో హార్స్ యాక్ట్ టు చారిటీస్ యూజ్డ్ బ్యాటిల్స్. రథాలకి కాడేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక రథం ఉంది, ఇక్కడ ఒక గుర్రం ఉందనుకోండి, దీనికి ఇలా తాడేసి మనుషులు లాక్కుంటూ వెళ్ళేవాళ్ళు కదా. అట్లా ఇవి ఈ రథాలు, ఈ బ్యాటిల్స్ ఎందుట్లో యూజ్ చేసేవాళ్ళంట? ఇది యుద్ధాలకు ఉపయోగించినవి ఏంటది? గుర్రాలు. సింధు నాగరికతలో గుర్రాలు ఉన్నాయా? లేవు. దేనికోసం అసలు ఈ యుద్ధాలు ఎందుకు చేసేవాళ్ళంట? క్యాప్చర్ క్యాటిల్స్
అంటే పశువుల కోసం. బ్యాటిల్ వేర్ ఫైట్ ల్యాండ్ కోసం, భూమి కోసం అంటే స్థలం కోసం. ఇంపార్టెంట్ ఫర్ ఇది ఎందుకంటే ప్యాష్యూర్ అంటే పచ్చిక బయళ్ళు. పచ్చిక బయళ్ళు పచ్చిక బయళ్ళు దేనికి యూజు? పశువులను క్యాప్చర్ చేస్తున్నారు కదా, మరి పశువులకు ఫుడ్ లేనిది అవి పాలు ఎలా ఇస్తాయి అండ్ మాంసం ఎలా వస్తుంది మనకి? సో ఖచ్చితంగా పచ్చిక బయళ్ళు కావాలి. దానికోసం అంటే భూమి కోసం, స్థలం కోసం కొట్లాడేవాళ్ళు. గ్రోయింగ్ హార్డ్లీ క్రాప్స్ అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా పిల్లల్ని కూడా అరే ఆ పిల్ల కానీ ఆ అబ్బాయి కానీ చాలా హార్డ్గా ఉంటారు, హార్డ్గా బిహేవ్ చేస్తారు, కఠినంగా ఉంటారు అని అంటారు కదా. అంటే ఏ సిచ్యువేషన్లోనైనా సర్వైవ్ అవ్వగలగాలి, ఎటువంటి సిచ్యువేషన్లోనైనా. అండ్ తొందరగా వాళ్ళు లైక్ ఆ పంటని హార్వెస్ట్ చేసుకోగలగాలి, కోసుకోగలగాలి, తినగలగాలి. దాన్ని బార్లీ పండించారు. అండ్ ఇంకా దేనికోసం ఫైట్ చేసేవాళ్ళు? వాటర్ కోసం, ఇంకా క్యాప్చర్ పీపుల్స్ కోసం. 4 కోసం అమ్మా, పశువుల కోసం, భూమి కోసం. భూమి ఎందుకంటే పంట కోసం కూడా కదా. నెక్స్ట్ వన్ ఫైట్ దేనికోసం? నీరు కోసం. ఇప్పుడు నీరు సరిగ్గా ఉంటే వీళ్ళు ఏ పంట అయినా వేసుకునేవాళ్ళు కదా, నీరు సరిగ్గా లేదు కాబట్టి హార్డ్లీ పంటలు వేసుకుంటున్నారు. క్యాప్చర్ పీపుల్స్ కోసం. మరి ఇప్పుడు నీకు వ్యవసాయంలో పనిచేసేవాళ్ళు కావాలా? ఈ పశువుల్ని లైక్ కాపలా కాసేవాళ్ళు కావాలా? ఈ భూమిని దున్ని పచ్చిక బయలుని చూసుకొని మొత్తం ఎవ్రీథింగ్ చేసేవాళ్ళు కావాలి కదా. వీళ్ళే ఎవరు? మనుషులు. వీళ్ళనే పోంగ్ ఏమన్నారు? దాసులు అండ్ స్లేవ్స్ అంటే పనివారు. అట్లా సమ్ ఆఫ్ ది వెల్త్ అంటే ఈ యుద్ధాలు చేసినారు దేనికి? రథాలు ఉపయోగించి అంటే గుర్రాలు ఉపయోగించి. పశువులు వచ్చినాయి వీళ్ళకి, భూమి వచ్చింది అండ్ నీరు వచ్చింది. నీరు కోసం కూడా చేస్తారు కాబట్టి ఎవరికి ఏమి తక్కువ ఉందో దానికోసం, మనుషుల కోసం. ఇలా 4 కోసం 4 కోసం చేసేవాళ్ళు కదా. ఈ 4 వచ్చిన తర్వాత అంటే విన్నింగ్ పర్సన్ ఏం చేసేవాడంటే వీటన్నిటిని వాళ్ళు గొప్ప సంపదగా భావించేవాళ్ళు. సంపదగా భావించి ఇందులో కొంత లీడర్ అంటే నాయకుడు తీసుకునేవాడు. సమ్ వాస్ గివెన్ టు ప్రీస్ట్ పురోహితులకు ఇచ్చేవాళ్ళు కొంతమంది పీపుల్స్కి ఇచ్చేవాళ్ళు. రిమైనింగ్ కొంత అన్నిట్లోనే సమ్ వెల్త్ వచ్చేసి యూజ్డ్ ఫర్ పర్ఫార్మెన్స్, యజ్ఞాలు అంటే యజ్ఞాలు యాగాలకు ఉపయోగించేవాళ్ళు. సాక్రిఫైజెస్కి విచ్ ఆఫరింగ్ మేడ్ అంటే దేవుడికి మనం ఒక గిఫ్ట్ ఇచ్చి మనం అనుకుంటాం కదా, పలాంది వస్తే నాకు జాబ్ వచ్చింది అనుకో నేను ఇది ఇస్తాను, లేకపోతే నాకు పిల్లలు పుట్టారనుకో నేను ఇది చేస్తాను అని చెప్పేసి అంటారు కదా. అలానే వీళ్ళు కూడా మొక్కునేవాళ్ళు, ఫైర్కి సాక్రిఫైస్ చేసేవాళ్ళు. ఏంటది? గాడ్స్ అండ్ గాడ్సెస్ని ప్రేయర్ చేసేవాళ్ళు, ఆఫరింగ్ చేసేవాళ్ళు. అంటే నాకు ఇది ఇవ్వండి నేను మీకు ఇస్తా అని. గీ అంటే నెయ్యి. గ్రెయిన్ అంటే ధాన్యాలు. సమ్ కేసెస్లో కొన్నిట్లలో జంతువుల బలి ఉండేది, అన్నిట్లలో కదా, కొన్నిట్లలో జంతువు బలి ఉండేది. దేవుడికి ఆఫరింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట. మనం కూడా చాలామంది మొక్కుకొని మేకను బలిస్తాను అట్లా అనుకుంటారు కదా, కోడిని బలిస్తాను ఇట్లా అనుకుంటారు కదా. అట్లా ఆ టైంలో కూడా ఉండేవి అనమాట. లేకపోతే కొంతమంది నేను ఈ పంట ఇస్తాను అని చెప్పేసి అనుకుంటారు. అండ్ మనం పూజ చేసేటప్పుడు చూస్తాము నెయ్యి కూడా వేస్తారు కదా, నెయ్యి. సేమ్ అలా యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు. మోస్ట్ మెన్ టు పార్ట్స్ వార్. పురుషులు ఉండేవాళ్ళు వార్లో. ఇప్పుడు ఆర్మీలోని ఎవరెవరు ఉంటున్నారు మనలో? ఆడవాళ్ళు ఉంటున్నారు, మగవాళ్ళు ఉంటున్నారు. కానీ ఆ టైంలో మాత్రం మగవాళ్ళే. కానీ ఆర్మీ కాదు, జస్ట్ యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఆపరేషన్ సింధూర్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు?
ఆడవాళ్ళే కదా, కానీ ఇక్కడ ఆప్షన్ లేదు. దేర్ వాజ్ నో రెగ్యులర్ ఆర్మీ. ఇప్పుడు మనం ఒక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాయువుకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్, ఈ 3 భాగాలలో మనకి సైన్యం ఉంది కదా. ఇప్పుడైతే వీళ్ళకి కావాల్సిన మిషనరీస్ ఇవ్వాలి, అండ్ దీనికి ఒక మినిస్ట్రీ ఉంది. ఇప్పుడు సిస్టమ్. బట్ అప్పుడు నో రెగ్యులర్ ఆర్మీ, మనకు అసలు ఆర్మీయే లేదు. డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? రాజ్నాథ్ సింగ్ కదా. ఒక మినిస్ట్రీ కూడా ఉంది. అండ్ వీళ్ళ ముగ్గురికి కలిపి హెడ్ ఎవరు? ప్రెసిడెంట్ కదా, త్రివిధ దళాలు హెడ్. ఇందులో మళ్ళీ డిఫరెంట్ కమిషనర్స్ ఉంటారు, లైక్ హెడ్లు ఉంటారు, చీఫ్స్. బట్ దేర్ వాజ్ అసెంబ్లీ. ఇప్పుడు ప్రెజెంట్ ఇది, కానీ అప్పట్లో నో రెగ్యులర్ ఆర్మీ. అంటే ఖచ్చితంగా ఆర్మీని మెయింటైన్ చేసేవాళ్ళు కాదు. ఎవరికైతే యుద్ధ విద్యలు వస్తాయో వాళ్ళే పార్టిసిపేట్ చేసేవాడు యుద్ధాలు, అది కూడా మగవాడు మాత్రమే. నో రెగ్యులర్ ఆర్మీ అండ్ అసెంబ్లీ అంటే వీళ్ళు సమావేశం అయ్యేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం లోక్సభ, రాజ్యసభ అండ్ మన శాసనసభ వీటిలలో ఎలా సమావేశం అవుతారు? పంచాయతీలలో. ఎగ్జాంపుల్గా నువ్వు పంచాయతీ రాజ్ చూసుకోవచ్చు. పంచాయతీలో పార్టిసిపేట్ చేసినట్టు పీపుల్ మెట్, అంటే కలిసేవాళ్ళు మనుషులు, అండ్ ఒక విషయం గురించి ఒక టాపిక్ తీసుకొని డిస్కస్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మన అసెంబ్లీలలో కూడా డిస్కస్ చేసుకుంటారు కదా, సేమ్ అలానే. దేని గురించి? వార్ అండ్ పీస్ గురించి. దేని గురించి? ఎవరితో మనం యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తే బెస్ట్ ఉంటుంది, అంటే ఈజీగా క్యాప్చర్ చేసుకోగలుగుతాం. ఒకరితో మన వల్ల కాదు అనుకున్నప్పుడు శాంతి ఒప్పందం చేసుకునేవాళ్ళు. దే ఆల్సో చూస్ లీడర్స్. వీళ్ళే ఇప్పుడు మనం ప్రజలు ఉన్నామమ్మా. ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అండ్ ఇది ప్రజలే డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన పంచాయతీ దాంట్లో కూడా ప్రజలే పార్టిసిపేట్ చేసి నిర్ణయాలు తీసుకుంటారు కదా, అలా ఇక్కడ అలా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వీళ్ళే ఒక లీడర్ని చూస్ చేసుకునేవాళ్ళు. ఆ లీడర్ కూడా ఎలా ఉండాలంటే ధైర్యం ఉండాలి, ఎవరు వచ్చినా నేను యుద్ధం చేయగలను అని, అండ్ సమాధానం చెప్పగలను అని. స్కిల్ఫుల్ వారియర్స్ అంటే యుద్ధ నైపుణ్యం ఉండాలి, స్కిల్స్ ఉండాలి, యుద్ధ విద్యలు వచ్చి ఉండాలి. ద వర్డ్ డిస్క్రైబ్ పీపుల్స్ గురించి ఎలా డిస్క్రైబ్ చేశారు? ఋగ్వేదాలు అనేది చెప్తున్నారు. దేర్ ఆర్ సివిల్ వేస్ డిస్క్రైబ్ పీపుల్స్. అంటే చాలా వేస్ ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే నార్మల్గా కేవలం పనిని బట్టి మాత్రమే డివైడ్ చేశారు, వర్గీకరణ చేశారు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే వర్క్ దే డూ, వాళ్ళు ఏ పని చేస్తారు, అండ్ ఏ భాష మాట్లాడతారు. నీకు ఆర్డినరీ పీపుల్స్ ప్రాకృతిలో మాట్లాడేవాళ్ళు చూసారా మన అశోకుని టైంలోని, అండ్ తమిళ్ అవే కదా వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ ఉంది. నెక్స్ట్ వన్ సంస్కృతం. వీళ్ళు కొంచెం రిచెస్ట్ అండ్ ఇంపార్టెంట్ పీపుల్స్ మాత్రమే, ముఖ్యమైన పీపుల్స్ మాత్రమే మాట్లాడేవాళ్ళు. ఇది నార్మల్ పీపుల్స్, దేర్ ఫ్యామిలీ. అండ్ ఏది మాట్లాడుతున్నారు అనేది, ఏ భాష మాట్లాడుతున్నారని, ప్లేస్ ఆఫ్ అంటే ఏ ప్లేస్ని బట్టి, ఏ కుటుంబంలో పుట్టారు, అండ్ కమ్యూనిటీ ఏ సంఘాలలో పుట్టారు, అండ్ వాళ్ళు ఏమేమి కల్చర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడేంది, డిస్క్రిమినేషన్ చేయకూడదు బేస్డ్ ఆన్ జెండర్ కానీ, పుట్టిన స్థలాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి అయినా సరే మనం డిస్క్రిమినేట్ చేయకూడదు, ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది. కానీ అక్కడ
వర్గీకరణ స్టార్ట్ చేసినారు. సమ్ ఆఫ్ ది వర్డ్స్ వేర్ డిస్క్రైబ్ ద పీపుల్ ఇన్ ఋగ్వేద. ఋగ్వేదలో 2 గ్రూపుల గురించి చెప్పారంట. అవి కూడా ఏంది? ప్రీస్ట్ అంటే పురోహితులు, వీళ్ళనే బ్రాహ్మణ్స్ అంటారు, బ్రాహ్మణులు అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? రిచువల్స్, కర్మకాండలు, యజ్ఞాలు, యాగాలు ఇవి చేస్తారనమాట. సమ్ రాజాస్, రెండోది ఏంటది? రాజాస్. ఇందులో మనం ఎక్కువ నేర్చుకోమంట. కానీ ఈ రాజాస్కి రాజా అనే పేరుంది, రాజు అనే పేరుంది. మనం రాజు అంటే పేరేంటి ఏమనుకుంటాం? వీళ్ళకొక రాజధాని ఉంది అండ్ రాజభవనాలు ఉన్నాయి, అండ్ ఇంకా ఒక ఆర్మీ ఉంటుంది, సైన్యం ఉంటుంది. ఇవన్నీ ఎవరి టైంలో ఉన్నాయి? మగధ టైంలో ఉన్నాయి కదా. అందుకనే కదా అతను భయపడిపోయాడు, అలెగ్జాండర్ సైన్యం భయపడిపోయింది. అండ్ వీళ్ళు ట్యాక్సెస్ అంటే పన్ను వసూలు చేసి వీటన్నిటిని మెయింటైన్ చేస్తారని అనుకుంటాం కదా. బట్ ఋగ్వేద టైంలో, తొలివేద కాలంలోని డిడ్ నాట్ హ్యావ్ క్యాపిటల్ సిటీ లేదు, ప్యాలెసెస్ అంటే రాజభవనాలు, ఆర్మీ లేదు, నార్ డిడ్ నాట్ దే కలెక్ట్ ట్యాక్సెస్. పన్నులు కూడా వసూలు చేయాల్సిన అవసరం. ఎందుకు వసూలు చేయాలి? అందరూ కూర్చొనే కదా డిస్కస్ చేసుకునేది, వాళ్ళకి ఏమో అవసరం. జనరలీ సన్ డిడ్ నాట్ ఆటోమేటికలీ సక్సీడ్ ఫాదర్స్ యాజ్ రాజా. ఇప్పుడు ఒక అతను రాజా అనుకోండి, ఆటోమేటిక్గా మన భారతదేశంలో చాలామంది రాజులు, గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, కానీ వాళ్ళ పిల్లలు కరెక్ట్గా లేకపోయారు. అలా లేకపోవడం వల్ల ఎన్ని రాజ్యాలు అట్లా కూలిపోయినాయి. అలా ఉండడం వల్లే కదా బ్రిటిషర్స్ చేతిలోకి మనం వెళ్ళిపోగలిగాము అట్లా. కానీ ఋగ్వేద టైంలో అటువంటిది లేదు. ఇప్పుడు వీళ్ళు ధైర్యంగా ఉన్నారా? ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉన్నావా? అండ్ యుద్ధ నైపుణ్యం వచ్చా? యుద్ధాలు చేయగలవా? నువ్వే రాజు, నిన్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కూడా ఎలక్షన్స్ ముందు ఎవరైతే బాగా మాట్లాడతారో, ఎవరైతే ప్రజల గురించి అర్థం చేసుకుంటారో, ప్రజలకు అవైలబిలిటీ ఉంటారో, యాక్సెసిబిలిటీ ఉంటారో, అకౌంటబిలిటీ ఉంటారో, వాళ్ళనే కదా మనం ఎలక్ట్ చేసుకునేది. అలా ఒక్కరిని సెలెక్ట్ చేసుకొని ఓటేసి గెలిపించి మన రిప్రజెంటేటివ్గా, ప్రతినిధిగా లోక్సభకు కానీ, రాజ్యసభకు కానీ, శాసనసభకు కానీ పంపిస్తుండగా. అలా సేమ్ వీళ్ళు కూడా ధైర్యం ఉన్న వాళ్ళని, యుద్ధ నైపుణ్యం ఉన్న వాళ్ళని రాజుని చేసేవాళ్ళు. అంటే ఇక్కడ నీకు మీనింగ్ ఏంది? వారసత్వ పరిపాలన కానీ అండ్ వంశపార్యపరంగా పరిపాలన కానీ కుటుంబ పరిపాలన కానీ అండ్ కులం పరిపాలన కానీ మతం పరిపాలన కానీ ఇక్కడ ఇటువంటి ఏం లేవు. ఈ మతం వాడి కాబట్టి నువ్వు పార్టిసిపేట్ చేయి, ఈ కులం వాడి కాబట్టి నువ్వు పార్టిసిపేట్ చేయి, వంశపార్యపరంగా వారసత్వపరంగా అటువంటిలో ఎవరే అంటే మేబీ కులం మతం చూసి ఉండొచ్చేమో కానీ ప్రత్యేకంగా మెన్షన్ చేయలేదు. కాబట్టి నీకు ఒక పర్సన్ ధైర్యంగా, బ్రేవ్గా అండ్ యుద్ధ నైపుణ్యం వచ్చుంటే ఖచ్చితంగా వాళ్ళు రాజు అన్నట్టు. ఎవరు ఏమేం లేదు, వారసత్వం వంశపార్యపరంగా కుటుంబ పరిపాలన లేదన్నమాట. బట్ ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో చూద్దాము. ఫాదర్ సీఎం అయిందంటే నెక్స్ట్ సీఎం కొడుకనే అంటారు. అట్లీస్ట్ పీపుల్స్లలోని అంత గొప్పగా ఎడ్యుకేటెడ్గా ఉండి అండ్ ప్రజలను అర్థం చేసుకొని ప్రజలకి అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి ఆలోచిస్తాం. ఒక పార్టీ పెట్టారంటే ఇప్పుడు ఫాదరా, తర్వాత సన్, వంశపార్యపరంగా వస్తుంది ప్రజాస్వామ్యం. బట్ మనం ఎగ్జామిన్ చేస్తూనే ఉన్నాము. బట్ పీపుల్స్ ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు. రీడ్ ద ప్రీవియస్ సెక్షన్స్ ఫ్రమ్
టు ఫైండ్ అవుట్ ద రాజాస్. 2 words. సెకండ్ వర్డ్ వచ్చేసి డిస్క్రైబ్ ద పీపుల్ అండ్ కమ్యూనిటీ హ్యాస్ హోల్ ద రాజ్. జన. జన అంటే జనం. హిందీలో అంతే అంటారు అండ్ అదర్ లాంగ్వేజెస్లో కూడా అంతే అంటారు. విష్ అంటే వైశ్య. ఇప్పుడు వైశ్యుల గురించి వచ్చింది. వైశ్య. వైశ్య అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు అండ్ ప్రజల్ని కాపాడేవాళ్ళు. ప్రజల్ని కాపాడేవాళ్ళు విష్ అంటారు. సివిరల్ విషెస్ అంటే చాలా ఉన్నాయి ఇందులోని. జన విష్ కానీ జన కానీ అని మెన్షన్ చేసేవాడు. ఇందులోనే పురజన విష్ ఆర్ భరత జన భారతీయ ప్రజలకు సంబంధించింది. యూధజన అంటే యాదవులకి సంబంధించింది అని కృష్ణుడు పుట్టిన టైం అలా అనమాట. డిఫరెంట్ జనాస్ ఉండేవి అని చెప్తున్నారు. Do any this name sound familiar? Sometimes you people who composed the hymns describe themselves. అంటే శ్లోకాలని ఎవరు కంపోజ్ చేశారో వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే మేము ఆర్యులు అని చెప్పారు. శ్లోకాలు ఎవరు కంపోజ్ చేశారు? ఋషులు కంపోజ్ చేశారు కదా, ఋషులు రాశారు. ఆ ఋషులను వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే మేము ఆర్యులు అనుకునేవాళ్ళు. మాకు ఆపోజిట్గా ఉన్నవాళ్ళు అంటే ప్రత్యర్థులు, దాసాస్ పీపుల్ హూ డిడ్ నాట్ పర్ఫార్మ్ సాక్రిఫైజెస్. వీళ్ళు సాక్రిఫైస్ చేయరు. ప్రాబబిలీ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజ్, వేరే భాషలో మాట్లాడతారు. లేటర్ దాస్య అన్నారు. ఫీమేల్ని దాసి అన్నారు. దాస బిఫోరు దాస్య. ఎవరంటే వీళ్ళు ఆర్యులకి ప్రత్యర్థులు కదా. మీన్ స్లేవ్స్. కూలీ. స్లేవ్స్ బానిసలు. ఇప్పుడు వితౌట్ పెయిడ్ బానిసలు అంటే ఏంటి? నీకు పేమెంట్ ఇవ్వరు అండ్ నీ బాగోగుల గురించి పెద్దగా పట్టించుకోరు అండ్ నీ ఎమోషన్స్కి వాల్యూస్ ఇవ్వరు, కానీ వాళ్ళ పని మాత్రం కంప్లీట్ చేయాలి. బానిసల్లా వాడుకుంటున్నారా వాళ్ళని అంటాం కదా, అలా. ఉమెన్ ఉండొచ్చు అండ్ మెన్ ఉండొచ్చు. ఎవరు ఇల్లు అంటే వాళ్ళ బానిసల్లో ఎవరిని చూసారంటే ఈ బ్యాచ్ యుద్ధం చేశారు కదా, యుద్ధం చేసినప్పుడు ఆ రివర్స్ ప్రత్యర్థుల్ని క్యాప్చర్ చేశారు కదా. ఇక్కడ ఒక 10 మంది ఉన్నారమ్మా, ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు. వీళ్ళు వచ్చి వీళ్ళ మీదకి యుద్ధం చేస్తే వీళ్ళు విన్ అయ్యారు, వీళ్ళు లూజ్ అయ్యారు. వీళ్ళు వచ్చి వీళ్ళకి దాసులు అంటే బానిసలు. వీళ్ళు ఏ పని చెప్తే వ్యవసాయం చేయండి అంటే వ్యవసాయం చేయాలి, అండ్ గేదెలకి దగ్గర పని చేయమంటే చేయాలి, పాలు పితకమంటే పితకాలి. లైక్ వీళ్ళు సాక్రిఫైసెస్ అంటే యజ్ఞాలు యాగాలలో పార్టిసిపేట్ చేయకూడదు అండ్ పని వాళ్ళు అన్నట్టు పార్టిసిపేట్ చేయరు. అంటే ఈక్వల్ స్టేటస్, ఈక్వల్ రైట్స్ లేదు, ఈక్వల్ ట్రీట్మెంట్ కూడా లేదు. ఉమెన్ అండ్ మెన్ ఉండేవాళ్ళు. క్యాప్చర్ ఆఫ్ వార్. మన వార్లో ఎవరినైతే ఇప్పుడు మనమైతే ఒక మిస్టేక్ చేసినారు లేకపోతే ఒక యుద్ధం జరిగింది మన మధ్య, ఎవరైనా క్యాప్చర్ అయినారు అనుకో, వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతాం. ఫుడ్, షెల్టర్ అన్నీ ఉంటాయి. వీళ్ళ దగ్గర నుంచి నిజం బయటికి రాణిస్తాం అండ్ కోర్టుకి అప్పు చెప్తాం. కోర్టు చూసుకుంటుంది. కోర్టు ఇచ్చే తీర్పుని బట్టి వీళ్ళకి లైఫ్ లాంగ్ జైల్లో పెట్టాలా, అండ్ జైల్లో పెట్టిన తర్వాత వర్క్ చేయించి కూడా వాళ్ళకి మనం అమౌంట్ సపరేట్గా ఉంచుతాం వెళ్ళేటప్పుడు ఇవ్వడానికి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి సేవ్ అవ్వడానికి. ఏదన్నా అట్లా నేరాలు చేసిన వాళ్ళు. బట్ ఇక్కడ నేరాలు చేసిన వాళ్ళు కాదు, జస్ట్ ఆ టైంలో క్యాప్చర్ అయిన వాళ్ళు. అంటే ఇప్పటికీ అప్పటికి డిఫరెన్సియేషన్ చెప్పడానికి మాత్రం.
దే వేర్ ట్రీటెడ్ హ్యాస్ ద ప్రాపర్టీ. అంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అంటే వీళ్ళు మా సంపద, ఆస్తులు అని, ఓనర్స్, మేము వీళ్ళకు ఓనర్స్, వీళ్ళు మాకు స్లేవ్స్, బానిసలు అని. వీ కుడ్ మేక్ దెమ్ డూ వాట్ ఎవర్ వర్క్. అంటే వీళ్ళు ఏం పని చెప్తే వాళ్ళు అది చేయాలి. వాళ్ళకి ఈ పని కావాలంటే ఇక ఆ పని చేసి పెట్టాలి. వాళ్ళు మా ఇగోస్ ఒప్పుకోవు, మేము చేయలేము అనడానికి ఆప్షన్ లేదు, చేయాల్సిందే. వైల్ ద రిగ్వేద వాజ్ బీయింగ్ కంపోజ్డ్ ఇన్ ద నార్త్ వెస్ట్. ఎప్పుడైతే రిగ్వేద కంపోజ్ అవుతుందో మన సబ్ కాంటినెంట్లో నార్త్ వెస్ట్లో అంటే వాయువ్య ప్రాంతంలోని డెవలప్ ఏం జరిగింది అనేది ఇప్పుడు నిశ్శబ్దమైన సమాధి. మెగాలిథిక్ అంటే మెగా అంటే పెద్ద, లిథిక్ అంటే రాయి, పెద్ద రాయి. స్టోన్ బోల్డర్స్, పెద్ద రాయి. నో మెగాలిథిక్ కేర్ఫుల్లీ అరేంజ్డ్ బై పీపుల్స్. పర్సన్స్ ఇది కేర్ఫుల్గా అరేంజ్ చేసేవాళ్ళు. వేర్ యూస్డ్ మార్క్ బరియల్ సైట్స్. ఇప్పుడు ఒకరు చనిపోయారమ్మా, బరియల్స్. ఇప్పుడు మనం ఏంటి, భూమిలో పూడ్చిపెట్టాలంటే ఒక గుంట తీసి కరెక్ట్గా మెజర్మెంట్స్ చేసి గుంట తీసి అందుట్లో ఒక చెక్కలాగా చేసి, లేకపోతే లైక్ ఎవరి సాంప్రదాయాలను బట్టి వాళ్ళు చేసి భూమిలో పాతి పెడతారు కదా. అలానే ఒక రాయి పెట్టేవాళ్ళమ్మ. బరియల్ సైట్స్ ప్రాక్టీస్ ఎరెక్టింగ్ మెగాలిథిక్ బిగిన్ అబౌట్ ద 3000 years ago. ఈ సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంట? 3000 years ago. ప్రివిలెంట్ త్రూ అవుట్. ఇవి ఎక్కడెక్కడ దొరికినాయి అంటే ఇలా ఈ సిస్టము దక్కన్ ప్రాంతంలో అండ్ దక్షిణ భారతదేశంలో, నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో, కాశ్మీర్లో ఎక్కడెక్కడ కనిపించాయి? ఇక్కడ మెగాలిథిక్ కనిపించింది. అండ్ ఈశాన్యంలో ఇక్కడ కాశ్మీర్లో. ఇంకా నెక్స్ట్ దక్కన్ ప్రాంతం. ఈ ఏరియాలలో మెగాలిథిక్ సిస్టమ్ అంటే ఒక రాయిని, ఒక గుంట తీసి దాని మీద కరెక్ట్గా సరిపోను రాయి పెట్టేవాళ్ళు అనమాట. ఈ రాయిని చూసి ఓకే ఇక్కడ డెడ్ బాడీ ఉంది అంటే ఇది సమాధి ఉందని గుర్తుపెట్టేవాళ్ళు. నిశ్శబ్దపు కాపలాదారులు అని. నిశ్శబ్దపు కాపలాదారి రాయి. ఇప్పుడు మీరు బైబిల్లో చదువుంటారు, దేవుణ్ణి చనిపోయిన తర్వాత, జీసస్ చనిపోయిన తర్వాత లైక్ భూమిలో పెట్టి ఒక రాయి అడ్డంగా పెడితే ఆ రాయి తొలగించుకొని 3వ రోజు బయటకు వచ్చారు ఆత్మ ద్వారా అని అంటారు చూడు. జస్ట్ తెలుస్తుందని ఆ టైప్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ మెగాలిథిక్స్, కొన్ని సమాధులకు సంబంధించి సైట్స్. వైల్ సమ్ మెగాలిథిక్ కెన్ సీ సర్ఫేస్ మీద అంటే భూమి మీద, అండ్ కొన్ని బరియల్స్ ఎక్కడున్నాయి అండర్ గ్రౌండ్, భూమి లోపల కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి డిఫరెన్సియేషన్? భూమి పైన, భూమి పొరల్లో అండ్ భూమి లోపల. Sometimes archaeologists find circle of stones, boulders, or single large stone standing on the ground. These are only indicated burial beneath. అంటే ఇలా ఒక రాయిని నించోబెట్టేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది ఇక్కడ ఒక సమాధి, ఒక మనిషిని పూడ్చిపెట్టారు. ఇక్కడ ఒక రాయి స్ట్రాంగ్గా నిలబెట్టి ఉంచుతారు, పేరు, ఈ డీటెయిల్స్ ఇవన్నీ రాసి. ఇది చూడంగానే మనం ఏంటి, ఈ భూమిలో ఉన్న వ్యక్తి గురించి మనకు తెలియదు, బట్ ఇది చూడంగానే మనకి ఏమర్థమైతే ఓకే ఇక్కడ సమాధి ఉంది
బట్ ఇప్పుడు కూడా ఇది ప్రాక్టీస్ చేస్తున్నారా చేయట్లేదా? చేస్తున్నారు కదా. సో మెగాలిథిక్ సైట్ ఓకే, ఇది తర్వాత వస్తుంది. ఆల్ దీస్ బరియల్స్ హ్యావ్ సమ్ కామన్ ఫీచర్ ఏముందంటే, అన్ని సమాధులకి డెడ్ పర్సన్తో, చనిపోయిన పర్సన్తో పాటు కుండల్ని పాతి పెట్టేవాళ్ళు. ఇక్కడ నీ క్వశ్చన్ ఫామ్ చేయాలంటే, ఋగ్వేద టైంలోని వాయువ్య ప్రాంతంలోని నార్త్ వెస్ట్ ఏరియాలలో కామన్ ఫీచర్ ఏంటి బరియలలో అంటే, కుండని పాతి పెట్టేవాళ్ళు. ఆ కుండ కూడా ఏంది, బ్లాక్ అండ్ రెడ్ వేర్, బిఆర్డబ్ల్యూ, బ్లాక్ అండ్ రెడ్ వేర్ కుండలు ఉంది. ఆల్సో ఫౌండ్ టూల్స్ అండ్ వెపన్స్, ఐరన్ టూల్స్, వెపన్స్. ఇప్పుడు ఒక వ్యక్తిని పాతి పెట్టినారు, సమాధి చేశారు. టూల్స్ అంటే పరికరాలు అండ్ వెపన్స్ ఆయుధాలు. దేంతో చేస్తారంట? ఇనుముతో. సింధు నాగరికత టైంలో ఏం తెలీదు వీళ్ళకి? ఇనుము తెలీదు. బ్రాంజీ, బంగారం, వెండి ఇవే తెలుసు కదా, రాగి ఇవి తెలుసు. బట్ వీళ్ళకి ఇనుము కూడా తెలుసు అన్నమాట. సమ్ టైమ్స్ స్కెల్టన్స్, కొన్నిట్లలో స్కెల్టన్తో పాటు అంటే అస్థిపంజరంతో, కొన్నిట్లలో స్కెల్టన్ ఆఫ్ హార్సెస్ అంటే అస్థిపంజరం. దేని అస్థిపంజరం? గుర్రాల అస్థిపంజరం అండ్ గుర్రాల ఎక్విప్మెంట్స్ అండ్ ఆర్నమెంట్స్, స్టోన్స్, గోల్డ్ ఇవన్నీ ఉండేవంట కొన్ని. అంటే ఇక్కడ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ చీఫ్స్ ఉన్నారు, నార్మల్ పీపుల్స్ ఉన్నారు. ఫైండ్ అవుట్ అబౌట్ సోషల్ డిఫరెన్సియేషన్ అంటే సామాజిక భేదాలు. ఇప్పుడు నువ్వు చూసిన వాటిలోనే సామాజిక భేదాలు ఏమున్నాయి? డిఫరెన్షియేషన్స్. ఆర్కియాలజిస్ట్ థింక్ ఆబ్జెక్ట్స్ ఫౌండ్, ఇవి ఫౌండ్ చేసినప్పుడు, కనిపెట్టినప్పుడు, స్కెల్టన్స్ ప్రాబబిలీ బిలాంగ్ టు ది డెడ్ పర్సన్. ఇప్పుడు ఇది ఒక స్కెల్టన్ దొరికింది, ఇతను చనిపోయిన వ్యక్తిదే అని ఫిక్స్ అయ్యారు. సమ్ టైమ్స్ కొన్ని ఆబ్జెక్ట్స్, ఇగో కొన్ని వస్తువులు వీళ్ళకి సంబంధించిన వస్తువులు ఉంటే ఓకే ఇల్లు యూజ్ చేసిన వస్తువులు అని అనుకునేవాళ్ళు అనమాట. ఓకే, ఆర్నమెంట్స్, ఏమన్నా నెక్లెస్లు కానీ గాజులు కానీ అటువంటి ఏమన్నా ఉంటే ఓకే వీళ్ళు యూజ్ చేసిన వస్తువులు, వీళ్ళ ఆబ్జెక్ట్స్, వీళ్ళ వస్తువులే అని. సమ్ టైమ్స్ మోర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వన్ గ్రేవ్ థింగ్ దెన్ ఇన్ అనదర్. ఫైండ్ ద బ్రహ్మగిరి అనే ఏరియాలో ఒకటి ఫైండ్ చేశారు. ఏంటిదంటే కొన్ని తక్కువ ఉండేవి వస్తువులు, కొన్నిట్లలో ఎక్కువ ఉండేవి. బ్రహ్మగిరిలో వన్ స్కెల్టన్ వాస్ బరియడ్ విత్ ఒక బాడీని దేనితోటి 33 గోల్డ్ బీడ్స్ అంటే 33 బంగారపు ముత్యాలతోటి అండ్ 2 స్టోన్ బీడ్స్, 2 రాయికి సంబంధించినవి అండ్ 4 కాపర్ బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్ దొరికినాయి అంట. ఓకే, అండ్ 1 కాచ్ సెల్ అంటే శంఖం ఎలా ఉంటుంది? సరే ఏదో ఒకటి గీద్దాం. శంఖం ఒకటి దొరికిందంట. అదర్ స్కెల్టన్స్, ఒక పర్సన్కి సంబంధించి, అది బ్రహ్మగిరిలో. వేరే స్కెల్టన్ వచ్చేసి, వేరే బాడీ వచ్చేసి హ్యావ్ ఓన్లీ ఫ్యూ పార్ట్స్. పాపం వీళ్ళకి కొన్ని కుండలు మాత్రమే పాతి పెట్టారు. వీళ్ళకి ఏం ఆర్నమెంట్స్ లేదు, గోల్డ్ లేదు, ఏం లేవు. ఇందుకే డిఫరెంట్ స్టేటస్ అంటే వీళ్ళ మధ్య ఉన్న
అమాంగెస్ట్ ఆఫ్ పీపుల్ హూ వేర్ బరియడ్ సమ్ రిచ్. అంటే ఈ డిఫరెన్సేషన్ స్టేటస్ ఏంటంటే కొంతమంది ధనికులు, కొంతమంది పూర్, అందుకని కుండలు మాత్రమే పాతి పెట్టగలిగారు. కొంతమంది చీఫ్స్, గుర్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, కొంతమంది ఫాలోవర్స్, వెపన్స్ ఇవన్నీ దొరికినాయి కదా, అట్లా. వేర్ సమ్ బరియల్స్ స్పాట్స్ మీన్స్ సర్టెన్ ఫ్యామిలీస్. కొన్ని బరియల్స్ ఉన్నాయి, ఆ బరియల్స్ని కొన్ని ఏరియాస్ని కొన్ని బరియల్స్ ఎలా అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒకటే సమాధిలో పాతిపెట్టేవాళ్ళు. మేబీ ఆ టైంలో ఏమన్నా వ్యతిరేకత ఉందా, లేకపోతే స్థలం సరిపోలేదా, ఏం చేశారో తెలియదు. వాట్ ఈస్ డిఫరెన్సియేషన్ అనేది తెలియదు, కానీ ఒక ఫ్యామిలీ మొత్తాన్ని ఒకటే సమాధిలో పెట్టేవాళ్ళు అంట. మోర్ దెన్ వన్ స్కెల్టన్ అంటే ఎక్కువ, ఒకదానికంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇండికేటెడ్ పీపుల్ పర్హాప్స్ టు బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ. వాళ్ళేమో చరిత్రకారులు ఏమనుకున్నారంటే వీళ్ళందరూ కలిసి ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. బరియడ్ ఇన్ ద సేమ్ ప్లేస్ త్రూ నాట్ ఎట్ ద సేమ్ టైం. వీళ్ళందరూ ఒకటే, మేబీ వీళ్ళు ఇట్లా పాతి పెడితే మళ్ళీ కలిసి పుట్టొచ్చు అనుకున్నారో ఏమో, కానీ ఒకటే చోట పాతి పెట్టారంట. అది కూడా సమ్ ప్లేసెస్లోని వీళ్ళందరినీ ఒకేసారి, ఒకవేళ కోవిడ్ వచ్చిందమ్మా, మొన్న పాండమిక్ వచ్చింది, చనిపోయిన వాళ్ళందరినీ కొన్ని ఏరియాస్లో ఏంది ఒకటే సమాధి తీసి పాతి పెట్టేసినారు, అందరినీ ఒకటే దాంట్లో వేసినారు కొన్ని ఏరియాస్లలో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 సంవత్సరాల తర్వాత ఈ స్కెల్టన్స్ బయటపడితే వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీకి సంబంధించిందా అని చెప్పేసి ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే కాదు, ఒకటే ఫ్యామిలీ కాదని అర్థమవుతుంది. తర్వాత ఎందుకు వీళ్ళందరినీ ఒకటే దాంతో చేశారు అని చెప్పేసి బాడీ మీద, అంటే స్కెల్టన్స్ మీద ఏమైనా గాయాలు ఉన్నాయని చూస్తారు. గాయాలు ఏముండు, అంటే ఎందుకు చనిపోయారు అంటే ఆ టైంలో వార్లు కూడా ఏం జరగలేదని అర్థం. నెక్స్ట్ వన్ ఏం థింక్ చేస్తారు, ఏమన్నా హెల్త్ డిసీజెస్ ఉన్నాయా అని చెప్పేసి. హెల్త్ డిసీజెస్ ఉంటే బోన్స్లో కూడా డిఫరెన్సియేషన్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్సియేషన్ చూస్తారు. చూసి ఓకే, దాన్ని బట్టి ఫలానా పాండమిక్ వచ్చింది, అందుకనే ఇంతమంది ఒకేసారి చనిపోయారు, అందరినీ సపరేట్గా పాతి పెట్టుకుని ఒకటే ప్లేస్లో ఒకటే ఏరియాలో చనిపోయి ఉంటారు, అందుకని అందరినీ కలిపి ఒకటే చోట పూడ్చిపెట్టారు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అట్లా డిఎన్ఏ టెస్ట్ చేసేస్తారు. వీళ్ళందరినీ డిఎన్ఏ టెస్ట్ చేస్తే సేమ్ ఫ్యామిలీ అని అర్థమైంది, కానీ ఒకటేసారి చనిపోలేదు. బ్రాట్ ఇన్ ద గ్రేవ్ త్రూ 4 holes. ఇది స్టోన్ సర్కిల్లో ఉండేది ఆర్ బోల్డర్స్లో ఉండేది ప్లేసెస్. సర్ఫేస్ ప్రాబబ్లీ సింపోర్ట్స్ ఫామ్ బరియల్ సైట్స్. పీపుల్ కుడ్ రిటర్న్ ద సేమ్ ప్లేస్ వెన్ ఎవర్ దే వాంట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్లా రాళ్ళు పెట్టుకున్నారు అనమాట సమాధి చుట్టూ, మెగాలిథిక్స్. లేకంటే ఈ రాళ్ళని చూసి మనం ఓకే ఇక్కడ సమాధి ఉంది అని తెలుసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక హోల్ ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయారు, ఫస్ట్ ఇవన్నీ తీసి పాతి పెట్టేస్తారు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ ఉన్నాయి స్కెల్టన్స్. ఓకే, ఒక వ్యక్తి చనిపోయారు, ఓకే పాతి పెట్టేసినారు. బట్ ఇదే ఫ్యామిలీకి సంబంధించి కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో వ్యక్తి చనిపోయారు, ఈ హోల్లో నుంచి ఈ పర్సన్ని లోపలికి పంపిస్తారు. అట్లా ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అంతమంది ఇదే బరియల్లో, ఇదే సమాధిలో పూడ్చిపెడతారన్నమాట. మేబీ అది వాళ్ళ సాంప్రదాయం అయి ఉండొచ్చు. మళ్ళీ ఇనామ్గాన్ అనే ప్లేస్లోని స్పెషల్ బరియల్స్ ఉన్నాయి. గోండ్ రివర్ అండ్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది భీమా ఉపనది ఆక్యుపైడ్ 3600 నుంచి 2700 సంవత్సరాల క్రితం. అడల్ట్స్ జనరలీ బరియడ్ ఇన్ గ్రౌండ్ లెడ్ అవుట్ స్ట్రైట్. ఒక పర్సన్ని ఎలా పాతి పెట్టేవాళ్ళంటే, ఇది నార్త్ కదా, ఉత్తరం కదా, ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర. పర్సన్ని పడమర సైడ్ తలబెట్టి పూడ్చిపెట్టేవాడు. హెడ్ టువర్డ్స్ ద నార్త్ ఒక పర్సన్. సమ్ టైమ్స్ బరియల్ వేర్ విత్ ఇన్ ద హౌసెస్.
కొన్ని ఏరియాల్లో హౌసెస్లో పెట్టారు. వెజిల్స్ ఇచ్చేవాళ్ళు, అంటే వాళ్ళు వాడిన వస్తువులు కంటైన్ ఫుడ్. అంటే ఆ వస్తువులు కూడా ఎలా అంటే ఇండంలో కూర్చోపెట్టి ఆహారం అండ్ లైక్ ఇంకా నీరు. అంటే మళ్ళీ వీళ్ళు ఏం నమ్మేవాళ్ళు, రీబర్త్ ఉంది అని నమ్మేవాళ్ళు. రీబర్త్, పునర్జన్మ ఉంది. ఆ ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ ఫుడ్ పునర్జన్మ ఉంది, మళ్ళీ ఫుడ్ వాడుకుంటారు ఇబ్బంది కాకుండా అని చెప్పేసి అలా నమ్మి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మన చనిపోయినప్పుడు కూడా కొంతమందిని వాళ్ళు బట్టలు, వాళ్ళ వస్తువులు మేబీ డిఫరెన్సేషన్ ఉండొచ్చు ఆ ఏరియాలో. మళ్ళీ వీళ్ళ బట్టలు వేసుకుంటే వీళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి మనల్ని ఏమైనా చేస్తారేమో భయంతో, దెయ్యాలు భూతాలు వచ్చి పడితే ఏమని భయంతో వేసేవాడు. కొంతమంది రీబర్త్ ఉంటుంది, మళ్ళీ బట్టలు ఉపయోగపడతాయి వాళ్ళకని, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన బట్టలని, వాళ్ళకి ఇష్టమైన వస్తువులు అని చెప్పేసి సమాధిలో పెట్టేవాళ్ళు అనమాట. One man was found burial in large 4-legged clay. అంటే ఒక క్లేలో 4-legged క్లేలో, క్లే అంటే మట్టి కుండ, మట్టి కుండలో కోర్ట్ యార్డ్ ఆఫ్ 5 rooms, 5 రూములు ఉన్న హౌస్లో, ద సెంటర్ ఆఫ్ ది సెటిల్మెంట్, దీస్ హౌస్ ఆల్సో హ్యాడ్ గ్రానరీ. ఈ హౌసు ధాన్యం పోసుకోవడానికి కూడా ఉందంట, గది అండ్ భూమి. ఈ పర్సన్ ఎలా కూర్చోబెట్టారంటే లైక్ క్రాస్ లెగ్, అంటే కూర్చున్నట్టు పెట్టి అలా కూర్చోబెట్టి పాతి పెట్టారంట. అది కూడా పెద్ద కుండలో, ఇదొక సాంప్రదాయం. అది కూడా ఇంట్లో పెట్టినారంట. వీళ్ళు కనిపెట్టినట్లలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హౌస్ ఎట్ ద సైట్ అంటే ఇది. ఇఫ్ మేబీ అతను చీఫ్ అయి ఉండొచ్చా, అందుకే అలా పెట్టారా, అధిపతి అయి ఉండొచ్చా, అందుకే అలా పెట్టారా వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం అని చెప్పేసి అడుగుతున్నారు. వాట్ స్కెల్టన్ స్టడీస్, అస్థిపంజరాల గురించి, మానవ అస్థిపంజరాల గురించి ఏం చెప్తుంది? మానవ అస్థిపంజరంలో చిల్డ్రన్స్ స్కెల్టన్స్ అస్థిపంజరం చిన్నగా ఉంటాయి, నో మేజర్ డిఫరెన్స్, చిన్నగా ఉంటాయి, స్మాల్ సైజ్లో ఉంటాయి. కానీ దెర్ ఆర్ నో మేజర్ డిఫరెన్సెస్ బోన్స్ ఆఫ్ ది గర్ల్స్ అండ్ బాయ్స్. అదే అడల్ట్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకి సంబంధించి ఆడవాళ్ళు మగవాళ్ళల్లో డిఫరెన్సేషన్ ఏమి ఉండదు, సేమ్ బాడీ ఉంటుంది. కెన్ వి మేక్ అంటే రిమైనింగ్ డిఫరెన్సేషన్ ఉండేది మొత్తం సాయిల్లో కలిసిపోద్ది కదా. సో బోన్స్లలో డిఫరెన్సేషన్ ఉండదు, కాళ్ళు, చేతులు, నడుము, ముక్కు, మొహం అన్నీ సేమ్ ఉంటాయి. కెన్ వి మేక్ అవుట్ వేర్ ద స్కెల్టన్ వాస్ దట్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్? మనం ఎలా కనిపెట్టగలం అంటే సమ్ టైమ్స్ పీపుల్ డిసైడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ వీళ్ళు యూజ్ చేసిన వస్తువులను బట్టి కనిపెట్టేవాళ్ళు సమ్ టైమ్స్. కానీ ఇప్పుడు ఆర్నమెంట్స్ అందరూ వేసుకుంటారు కదా, సామాగ్రి, జ్యువెలరీస్ అందరూ వేసుకుంటారు కదా అలంకరణ కోసం. సో ఉమెన్ వేసుకుంటున్నారు, సమ్ టైమ్స్ మెన్ కూడా వేసుకుంటున్నారు. సో ఇలాంటప్పుడు ధరిస్తున్నారు మెన్ కూడా. ఇలాంటప్పుడు ఇప్పుడు రాణిని చూడు, రాజు కూడా అన్నీ వేసుకుంటారు, నెక్లెస్ అండ్ కొంచెం ఇయర్ రింగ్స్, తలపాకలు, లేకపోతే తలకి సంబంధించిన కిరీటాలు, లైక్ బ్యాంగిల్స్ లాగా కడియాలు, కాళ్ళకి, వాటికి, నడుంకి, వీటన్నిటికి పెట్టుకుంటారు కదా. సో వీటిని చూసి మనకి ఎలా డిఫరెన్సియేషన్ తెలుస్తుంది అంటే ఏ బెటర్ వే ఫిగరింగ్ ద సెక్స్ ఆఫ్ స్కెల్టన్, అంటే ఒక ఆడపిల్లకి, ఆడవాళ్ళకి
ఈ నడుము ఏరియాలోని కిడ్స్ పుడతారు కాబట్టి ఇది పిల్లలు పుట్టే ఏరియా కాబట్టి కొంచెం వెడల్పుగా ఉంటుంది. నార్మల్ డెలివరీ అప్పుడు ఇది లైక్ ఎలాస్టిక్ లాగా పనిచేస్తుంది కదా, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదా. సో ఇది కొంచెం నడుము కొంచెం పెద్దగా ఉంటుంది. పెల్విక్ ఏరియా, అదే పిల్లలు పుట్టే ఏరియా, అది కూడా ఏంటి పొత్తి కడుపు కింద ఉంటుంది అనమాట. పొత్తి కడుపు కింద ఉంటుంది ఏరియా. అది జనరలీ లార్జ్ టు ఎనేబుల్ చైల్డ్ బేరింగ్, అంటే పిల్లల్ని కనాలి కాబట్టి కొంచెం వాళ్ళకి లార్జ్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. డిస్టింక్షన్ బేస్డ్ మోడర్న్, ఇప్పుడు మనం మోడర్న్ స్టడీస్ని బట్టి అయితే 2000 years ఎగో అయితే ఫేమస్ ఫిజిషియన్ చరాకా అనే వ్యక్తి మెడిసిన్ గురించి చరాకా సంహిత చరాకా చరా సంహిత సంహిత అనే బుక్ రాశాడు, పుస్తకం రాశాడు. చరాకా అనే వ్యక్తి ఎవరితను? ఫిజిషియన్. దేర్ హీ స్టార్ట్ దట్ ఉమెన్ బాడీ 360 బోన్స్ ఉంటాయి అని చెప్తుంది. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ప్రకారం 200 బోన్స్ మాత్రమే ఉంటాయి. ఇతను ఏం చేశాడంటే మోడర్న్ anatomy ప్రకారం ఇతను ఏమేమి కౌంట్ చేశాడంటే అన్ని కౌంట్ చేశాడు. టీత్, ఉన్న పళ్ళు, జాయింట్స్, అంటే నీకు కీళ్ళు అవి ఉంటాయి కదా, జాయింట్స్, లైక్ కార్టిలాజ్ అంటే ఏదో అంటారు, మృదులస్థి అంటారు. సో అవన్నీ కౌంట్ చేశాడు అనమాట. ఆక్యుపేషన్ ఆఫ్ ఇనామ్గాన్లో వచ్చేసి పంటకి సంబంధించి ఫౌండ్ సీడ్స్, కొన్ని సీడ్స్ బరియల్స్తో పాటు సీడ్స్ కూడా కనిపెట్టారు. వీట్, బార్లీ, రైస్, పల్సెస్, మిల్లెట్స్, పీస్, సెసమీ సీడ్స్ అంటే గోధుమలు, బార్లీ, బియ్యం, తృణధాన్యాలు అండ్ బఠానీలు. లైక్ సెసమీ సీడ్స్ అంటే బ్లాక్ సెసమీ సీడ్స్ అండ్ వైట్ సెసమీ సీడ్స్ అంటారు కదా. నువ్వులు. బోన్స్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ యానిమల్స్కి సంబంధించి ఆ యానిమల్ కూడా కట్ చేసిన మార్క్స్ ఉన్నాయంట, అంటే వాళ్ళు ఫుడ్గా యూజ్ చేశారని అర్థం. క్యాటిల్స్ అంటే పశువులు, బఫెలో, గోట్, షిప్, డాగ్, హార్స్, యాస్, పిగ్, సంబవర్, స్పాటెడ్ డియర్ అండ్ బ్లాక్ బక్, antelope, hare and mangoes, besides birds and crocodile, turtle, crab, fish. ఎవిడెన్స్ ఫ్రూట్స్ అయితే బీర్, ఆమ్లా, జామున్, డేట్స్, వెరైటీ ఆఫ్ బెర్రీస్ కలెక్టెడ్ చేశారంట. లాస్ట్కి వచ్చేసింది ఎల్స్వేర్ అంటే చైనాలో. ఇక్కడ ఉంది ఊరిక మనం సతాయిస్తుంది, ఆ స్థలం మాది, ఈ స్థలం మాది అని. ఇక్కడ ఉంటుంది చైనా, మన నైబర్ కంట్రీ. 3500 సంవత్సరాల క్రితం సమ్ ఫస్ట్ ఎవిడెన్సెస్ రైటింగ్ చైనా. 3500 సంవత్సరాల కోసం చైనాలో కూడా ఒక లిఖితపూర్వక ఆధారం దొరికింది. దీస్ రిటన్ ఆన్ యానిమల్ బోన్స్. ఇది మేనుస్క్రిప్ట్ కాదు, ఇన్స్క్రిప్ట్ కదా. దెర్ ఆర్ కాల్డ్ ఒరాకిల్ బోన్స్ కాజ్ దే వేర్ యూస్డ్ టు ప్రిడిక్ట్, అంటే ఊహించేవాళ్ళు, జాతకాలు చెప్పే బ్యాచ్ అని. కింగ్స్ గాడ్
స్క్రైబ్స్ చదివేవాళ్ళు క్వశ్చన్స్ బోన్స్ మీద రాసేవాళ్ళు అనమాట. ఏమని వుడ్ దే విన్ బ్యాటిల్లో రాజు విన్ అవుతాడా? హార్వెస్ట్ బి గుడ్ అంటే పంట కోతకి వచ్చిందా, కోస్తారా? అండ్ యూ హ్యావ్ సన్స్ ఈ రాజుకి పిల్లలు కలుగుతారా అంటే మగ పిల్లలు కలుగుతారా అని రాసి క్వశ్చన్స్ రాసి ద బోన్స్ వేర్ దెన్ పుట్ ఇన్ టు ది ఫైర్లో వేసేవాళ్ళు. అంటే వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేశారు. దే క్రాక్డ్ అంటే అవి కాలి క్రాక్ వచ్చి హీట్ వల్ల క్రాక్ వస్తాయి కదా, పగులుతాయి కదా. వీళ్ళు జాతకం చెప్పేవాళ్ళు. ఫర్చ్యూన్ టెల్లర్స్ స్టడీస్ క్రాక్స్ ఆ క్రాక్ వచ్చినాయి చదివేవాళ్ళు అంటారు. అందుకని మేబీ వాళ్ళ భాషలో మొత్తం క్రాక్ బ్యాచ్ లాగే ఉంటుంది, లైక్ పగుళ్ళుగా కనిపిస్తుంది. లైక్ చూడండి, ప్రిడిక్ట్ చేసి చెప్పేవాళ్ళు, ఊహించి చెప్పేవాళ్ళు అంటారు. మే ఎక్సెప్ట్ సమ్ టైమ్స్ మిస్టేక్స్. ఒకవేళ ఇప్పుడు ఒక రాజుకి అబ్బాయి పుడతాడని చెప్పారనుకో, పుట్టకపోయారనుకో మిస్టేక్ చేసినట్టే కదా. ఒక రాజుకి అబ్బాయి పుట్టాడని చెప్పారనుకో, పుట్టాడనుకో విన్ అవ్వడని చెప్తారు, విన్ అవుతారు. అట్లా ఒక్కొక్కసారి మిస్టేక్స్ కూడా జరగచ్చు. దీస్ కింగ్స్ లైవ్డ్ ఇన్ ఆ టైంలోనే రాజభవనాలు ఉన్నాయి పట్టణాలలో. దే ఎమెస్డ్ వాస్ట్ క్వాంటిటీ వెళ్తుంది, సంపద బాగుంది, ఇంక్లూడింగ్ లార్జ్ ఎలాబరేట్ డెకరేట్ బ్రాంజీ వెజిల్స్ ఉన్నాయి. వీళ్ళు ఇనుము యూజ్ చేయలేదు కదా. డిడ్ నాట్ నో యూస్ ఐరన్, వీళ్ళు కూడా బ్రాంజీయే యూజ్ చేశారు ఆ టైంకి కూడా. ఏమైనా క్వశ్చన్స్ అడిగారా? ఏం క్వశ్చన్స్ అడగలేదు, బట్ ఇవి లెసను.